మాతాజీ దండవత్. హరే కృష్ణ డివోటీస్ అందరికీ బృందావన యాత్ర తర్వాత బృందావన ప్రత్యేక తరగతికి అందరికీ స్వాగతం. మనము యాత్రలో అన్ని దర్శించుకున్నాం, కాకపోతే అన్ని హడావుడిగా జరిగిపోయాయి. అందుకని ఈ రోజు మనము బృందావన యాత్రలో ఏమేం చూసామో కొంచెం డీటెయిల్ గా చర్చించడానికి ప్రయత్నం చేద్దాము. ముందుగా మన ఆచార్యులు ఒకసారి స్మరించుకొని క్లాసును మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. బృందావన యాత్ర మనము ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఊహించుకొని వెళ్ళామో అక్కడ మీ అందరికీ అలా అనిపించకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఆ బృందావన్ మొత్తం కూడా ఎలా ఉంది అంటే, మేము వెళ్ళిన ఫస్ట్ 2 రోజులు మాత్రం పర్వాలేదు. తర్వాత ఫస్ట్ 2 రోజులు మేము బృందావన్‌లో లేము. బృందావన్ బయట ప్రదేశాలకు వెళ్ళాం. ఆ తర్వాత మొత్తం బృందావనం కూడా శుక్రవారం నుంచి శుక్ర, శని, ఆది 3 రోజులు కూడా ఇప్పుడు ఒక కుంభమేళాకెళ్తే ఎంతమంది జనాలుంటారు? ఒక నడవడానికి కూడా ప్లేస్ లేకుండా అంతమందున్నారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా గానీ హడావిడిగా వెళ్ళాము, చూసాము, వచ్చాము. కొన్ని ప్రదేశాల్లో చర్చించుకున్నాము. కాకపోతే తర్వాత అంతా హడావిడైంది. కొంతమందికి వినిపించకపోవడం, కొంతమంది చిన్నగా నడవడం అన్నీ చర్చించుకోలేకపోయాము. అందుకని ఈరోజు మనము చర్చించుకుందాం. అయితే అసలు బృందావనంలో కృష్ణుడు ఎలా ఉంటారు? ఏ విధంగా ఉంటే అక్కడ బృందావనంలో కృష్ణుడిని మనం ప్రసన్నం చేసుకోగలం? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బృందావనంలో మనం అందరం కూడా గోవర్ధన పరిక్రమకు వెళ్ళినప్పుడు, గోవర్ధన పరిక్రమ దగ్గరలోనే మనము కుసుమ సరోవర్ నుంచి గోవర్ధన పరిక్రమ స్టార్ట్ చేస్తారు ఎక్కువగా. అయితే కుసుమ సరోవర్ అందరూ కూడా చూసే ఉంటారు. కుసుమ సరోవరు ఎలా ఉంటుందంటే, అసలు కుసుమ సరోవర్ ప్రత్యేకత ఏమిటి అంటే, అక్కడికి ప్రతిరోజు రాధారాణి తన యొక్క సఖీలతోనూ ప్రతిరోజు కూడా పూలు కోసుకోవడానికి వచ్చేవాడన్నమాట. అలా ఒకరోజు రాధారాణి, లలిత సఖి మరియు విశాఖ సఖి పూలు కోసుకోవడానికి వచ్చారు. వచ్చిన కాసేపటికి అక్కడికి మధుమంగళ్ మరియు కృష్ణుడు కూడా వచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరు పొదల్లో దాక్కొని చూడడము, అక్కడ ఉన్న లలిత సఖి గమనించిందనమాట. గమనించి రాధారాణితో చెప్తుంది, రాధారాణి మనం త్వరగా పూలని కోసుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఎందుకలా త్వరగా వెళ్ళిపోదాం అంటున్నావు అని రాధారాణి అడిగితే, అప్పుడు లలిత సఖి చెప్తుందనమాట. ఇక్కడికి దగ్గరలోనే మనకి ఈ పూల తోటలోకి అడవి దున్నలొచ్చాయి. అవి చాలా కష్టం అన్నమాట. వాటితోని మనం వేగలేం గాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. అప్పుడు మధుమంగళ్ వెనకాల ఉన్న కృష్ణుడితోని అంటున్నాడన్నమాట. కృష్ణ, విన్నావా వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో? అడవి దున్నలంటున్నారు. వాళ్ళెవరో తెలుసా? అంటే నీకు తెలియదులే. నీకెలా తెలుస్తుంది? దేవాది దేవుడివయ్యుండి ఈ బృందావనానికి ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళ వెంటపడి తిరుగుతున్నావు. నువ్వు దేవాది దేవుడివనే మర్చిపోయావు. నీకెలా తెలుస్తుంది అడవి దున్నలంటే? అని మధుమంగళ్ అంటాడన్నమాట. అంటే అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడు బృందావనానికి వచ్చిన తర్వాత నేను దేవాది దేవుడిని అని మర్చిపోతాడు. ఆయనకసలు గుర్తుండదు. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు ఆయన చుట్టూ ఉండే యోగమాయ, ఆయన యొక్క అన్ని ఐశ్వర్యాలు విష్ణువు చుట్టే ఉంటాయి. ఎప్పుడైతే ఆయనకు అవసరం అవుతాయో అవి అప్పుడు ప్రకటమవుతాయి. యాక్చువల్‌గా ఎప్పుడు కూడా కృష్ణుడు బృందావనంలో నేను దేవాది దేవుడిని అని మర్చిపోతాడు. అందుకని బృందావన్‌కి వెళ్ళినప్పుడు మన మూడ్ ఎలా ఉండాలి? అది చాలా ఇంపార్టెంట్. అయితే కృష్ణుడి యొక్క గ్లోరీస్ ఎప్పుడు కూడా వింటూ ఉండేవాడు కంసుడు. ఇంత చిన్న పిల్లవాడు ఎంతో మంది రాక్షసుల్ని వధించాడు. ఎంతో మంది రాక్షసుల్ని వధించాడు. మళ్ళీ ఎంతో మంది రాక్షసులు కూడా వచ్చి
కృష్ణుడి గురించి కథలు కథలుగా కంసుడికి చెప్పేవారనమాట. కృష్ణుడు ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత గొప్పవాడు అని ఆయన యొక్క గుణగణాల్ని ప్రతిరోజు కంసుడు వినేవాడు. విని భయపడేవాడు. మళ్ళెప్పుడు కూడా స్మరణ చేసేవాడు. కంసుడు చేసినంతగా కృష్ణ స్మరణ ఎవరు చేయలేదు. కాకపోతే ఆయన భావం వేరు. ఆ విధంగా ప్రతిరోజు కృష్ణుడి యొక్క కథలు విని, విని ఒకరోజు కంసుడికి నిజంగానే కృష్ణుడిని దర్శించుకోవాలి అనిపించిందంట. అనిపించి బృందావనానికి వచ్చాడు. బృందావనానికొచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే, కొంత మారువేషంలోనే వచ్చాడు. ఒక రాజులాగా రాలేదు. అయితే బృందావనానికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళనడిగాడనమాట. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? తీసుకొని వెళ్ళమని. అక్కడే దగ్గరలోనే ఉన్న పూర్ణమాసి వింటుంది. విని కంసుడి దగ్గరికెళ్తుంది. వెళ్ళి "నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు?" అంటే, నేను పక్కనే ఉన్న గ్రామంలో నుంచొచ్చాను. నేనొకసారి కృష్ణుడిని చూడాలి." అయితే ఆమెకి డౌటొస్తుంది. అయినా సరే ఎవరైనా కృష్ణుడిని చూడాలి అంటే ఇలా వెళ్ళడానికి కుదరదు. అని ఏం చేస్తుంది? కంసుడి చెయ్యి పట్టుకొని లాక్కొనెళ్ళి ఆ యమునలో ముంచుతుందనమాట. యమునలో మునిగి లేవగానే ఆయన ఒక వృద్ధ మహిళలాగా మారిపోతాడు. మారిపోయిన తర్వాత బయటికి తీసుకొస్తుంది. సరే ఇప్పుడు తీసుకెళ్తావా నన్ను కృష్ణుడి దగ్గరికి? తీసుకెళ్తాను. కానీ ఇప్పుడు ఇలా కాదు. నువ్వు ముందు కృష్ణుడికి నచ్చే విధంగా ఏదైనా సేవ చెయ్యాలి అని చెప్పి కంసుడితోని అక్కడ దగ్గరలో మొత్తం బృందావనం మొత్తం ఆవులే. అందుకని ఒక గోశాలలోకి తీసుకొని వెళ్లి అక్కడ ఉన్న ఆవు పేడతోని పిడకలు చేయమని చెప్తుంది కంసుడికి. ఆయన రాజు. ఆయనెప్పుడు అవి చేసింది లేదు. అందుకే ఆయనకి రావడం లేదు. ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మ నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు రావట్లేదు. అయినా సరే తప్పదు నువ్వేదో ఒక సేవ చేయాల్సిందే అని రోజంతా ప్రయత్నం చేసినా గాని ఆయన కంసుడికి పిడకలు చేయడం చేత కాదు. అప్పుడు "అమ్మ నాకు రావట్లేదు. నేనింక వెళ్ళిపోతాను. నన్ను పంపించేసేయి." అవునా! సరే అయితే అని మళ్ళీ తీసుకొని వెళ్లి యమునలో ముంచితే, అప్పుడు ఆయన ఇంతకు ముందు ఏ రూపంలో వచ్చాడో అక్కడికి ఆ రూపంలోకి రాగానే, వెంటనే కంసుడు నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగి రాడనమాట. అంటే బృందావనానికి వెళ్తే ఎవరి భావమైనా ఎలా ఉండాలి? మనం ఒక కంసుడి భావమే కాదు. మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం చాలా సార్లు. స్వయంగా లక్ష్మీదేవి అయినా సరే బృందావనంలోకి ప్రవేశం లేదు. మనము నిధివన్‌కెళ్ళినప్పుడు కూడా చూసాం. బృందావనంలోని రాసలీలకి లక్ష్మీదేవికి కూడా ఇంతవరకు అనుమతి లభించలేదు. ఆమె బృందావనం బయటే ఎదురు చూస్తూ ఉందనమాట. మన భావం ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఐశ్వర్య భావంలో నీకెన్నో గొప్ప శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ఏమున్నప్పటికీ అక్కడ కృష్ణుడిని కలుసుకోలేము, కృష్ణుడిని దర్శించలేము. కృష్ణుడిని దర్శించుకోవాలి అంటే కేవలము సేవాభావం. సేవ. ఎటువంటి సేవ? మనం కూడా కొన్ని సార్లు ఇంటికి చాలా మంది బంధువులొస్తే సేవ చేయాలని ఉన్నా కొంతమంది ఆడవాళ్ళు విసుక్కుంటూ కూడా సేవ చేస్తారు. అటువంటి సేవాభావం కాదు. కృష్ణుడి మీద ఇష్టంతోని, ప్రేమతోని సేవ చేసే భావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే బృందావనంలో ప్రవేశం. అందుకని బృందావనానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఆటో వాళ్ళనైనా లేకపోతే బిచ్చగాళ్ళైనా సరే, అక్కడ ఉండే సాధువులెవరైనా, లేకపోతే ఎక్కడైనా వ్యాపారం చేసుకునే దుకాణదారులైనా ఎవరితో మాట్లాడాలన్నా మనం ఏం పలకరించాలి? హలో, ఎక్స్‌క్యూజ్ మీ రాధే రాధే అలాంటియేం వచ్చేవి. రాధే 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 రాధే. ఎవరిని రాధే రాధే మాట్లాడాలి అంటే, ఎవరిని పిలవాలి అంటే గూడా, ఎవరి పేరు రాధే మనకు తెలియవసరం లేదక్కడ. రాధే రాధే అంటే అందరూ పలుకుతారు. అందరూ సమాధానం చెప్తారు. లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ఎవరో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫస్ట్ రాధే రాధే అనలేదనమాట. వినకపోతే రాధే రాధే అంటేనే ఆన్సర్ చెప్తామన్నారు. నువ్వు ఫస్ట్ రాధే రాధే అను. తర్వాత క్వెషన్ అడుగు. వాళ్ళ భావం అవును. అలా ఉంటుందనమాట. ఎప్పుడు రాధారాణిని స్మరించుకుంటూనే ఉంటారు. మనము ఎలా తర్వాత చర్చించుకుందాం. కానీ ఒక చిన్న మాట చెప్తా. ఉద్ధవుడు గోపికల్ని, బృందావన వాసుల్ని కలుసుకొని రమ్మని కృష్ణుడు పంపించినప్పుడు, అక్కడ ఉద్ధవుడు చెప్తూ ఉంటాడనమాట. కృష్ణుడిని మర్చిపోవాలి అంటే అందులో ఏమంత కష్టముంది? కళ్ళు మూసుకొని ఆహ్, మీరు ధ్యానం చేయండి. అప్పుడు ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా మీరు మర్చిపోతారు. అది అంత కష్టమైన విషయం ఏం కాదు అని ఉద్ధవుడు చెప్పినప్పుడు, గోపికలు చెప్తారనమాట. అదేమిటి? మీరంటే పట్నం వాళ్ళు మీకెలా ఉంటుందో తెలీదు.
కానీ మాకైతే ఒకటే మనసు ఉంటుంది. ఆ మనస్సుని ఎప్పుడో కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా! ఇప్పుడు ఏ మనస్సుతోని మేము ధ్యానం చేసి ఏం స్మరించుకోవాలి? ఉన్న ఒకటే మనసు ఎళ్ళిపోయిన తర్వాత అని ప్రశ్నిస్తే, అప్పుడు ఉద్ధవుడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నమాట. అంటే అక్కడ బృందావన వెరీ గుడ్. వాసులకి ఆ! మనం ఎలా ఉంటాం? కృష్ణుడిని స్మరించుకోవడం కోసం తపిస్తూ ఉంటాం. కానీ వాళ్ళు కృష్ణుడిని మర్చిపోవడం కోసం తపిస్తూ ఉంటారు. ఎలా మర్చిపోవాలి అని. అలా బృందావన వాసులు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా రాధే రాధే, రాధారాణి నామస్మరణని ఒక నిమిషం కూడా మర్చిపోరు. వాళ్ళైనా స్మరిస్తారు, లేకపోతే పక్కన వాళ్ళు స్మరిస్తూ ఉంటే వింటూ ఉంటారు. అలా బృందావనంలో ఎప్పుడు ఆటోమేటిక్‌గా రాధారాణి యొక్క నామస్మరణం జరుగుతూ ఉంటుంది. అయితే బృందావనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ 3 రోజులు మీ బృందావన యాత్రలో బృందావనం బయట చూసాము. ఆ తర్వాత బృందావనం లోపల 3 రోజులు చూసాం. అయితే బృందావనంలో ముఖ్యంగా ఎన్ని వనాలుంటాయంటే 108 వనాలు. ముఖ్యమైన వనాలు. ఇంకా వనాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకు ఆ వనాలన్నీ కనిపించకపోవచ్చు. కానీ బృందావనంలో 108 వనాలున్నాయి. ఆ 108 వనాల్లో కూడా 12 వనాలు చాలా ముఖ్యమైనవి. అయితే ఈ 12 వనాలని మనం దర్శించుకోవాలన్నా కానీ, మనము ఒక నెల రోజులు పూర్తిగా అక్కడే ఉన్న 12 వనాల్ని మనం దర్శించుకోలేం. అందుకని ఇప్పుడు మనం వెళ్ళిన యాత్రలో దర్శించుకుంది చాలా ఎక్కువ. మనం బృందావన యాత్రకి వెళ్ళక ముందే ఆహ్, ప్రభుజీ చెప్పారుగా మనకి బృందావన యాత్రలో మూడ్ ఎలా ఉండాలి అని చెప్పారు. అందులో ఏం చెప్పారు? బృందావనంలో ఏదైనా దర్శించుకోకపోతే మీరు బాధపడకండి. నెక్స్ట్ టైమ్ బృందావనం వెళ్ళడానికి మనకి రాధారాణి అవకాశం ఇస్తుందన్నమాట. అందుకని అనుకున్నయన్ని హరి బోల్ మాతాజీ. దర్శించుకోలేకపోయా. నెక్స్ట్ టైమ్ వెళ్ళడానికి అవకాశం కావాలి అంటే ఈసారి ఏమైనా మిస్ అయ్యి రావాలి కదా! ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ, మళ్ళీ వెళ్ళాలి. బాగుంది మాతాజీది. హ్మ్. అందుకే మిస్ అలా అయ్యామేమో మాతాజీ. అందుకు కొన్నైతే మిస్ అయ్యాం తప్పకుండా. Yes. హరే నెక్స్ట్ టైమ్ కృష్ణ మాతాజీ. వెళ్ళినప్పుడు మళ్ళీ దర్శించుకొని వద్దాం. అయితే ముందు బృందావనానికి వెళ్ళగానే చాలా మందిరాలున్నాయి. బృందావనంలో 5,000కి పైగా మందిరాలున్నాయి. అన్ని మందిరాల్లో కంటే కూడా చాలా ముఖ్యమైనది మనకి ఇస్కాన్ మందిరం. ఎందుకు మనకి ఇస్కాన్ మందిరం అతి ముఖ్యమైనది? శ్రీల ప్రభుపాదుల వారి ప్రభుపాదుల వారు స్థాపించారు. రాధాశ్యామ్ శ్రీల ప్రభుపాదుల వారు నివసించినటువంటి ఇల్లు అక్కడ ఉంది. ప్రభుపాదుల వారు అక్కడ నివసించారు. రాధా దామోదర్. అక్కడ రాధా దామోదర్‌లో కాదు. ఇస్కాన్ మందిరం వెనకాల కూడా ప్రభుపాద వారి ఇల్లు ఉంది. చాలా మంది అవునవును అలా మాతాజీ అన్నారు. కొంతమంది దర్శించుకొని ఉండవచ్చు. కొంతమంది మిస్ అయ్యి ఉండవచ్చు. మాతాజీ కూడా ఇస్కాన్ టెంపుల్ వెనకాల కూడా ప్రభుపాదుల వారి ఇల్లు ఉంది. అయితే అక్కడ ప్రభుపాదుల వారు ఉండేవారు. అయితే బృందావనం ఎంత ప్రత్యేకం అంటే ప్రభుపాదుల వారు ఎక్కువగా అనేవారు. ముంబైలో ఉండే ముంబై టెంపుల్ ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడి కట్టారు కదా! అప్పుడు మనం ప్రభుపాదుల వారి లీలామృతంలో చర్చించుకున్నాం. ఆ ముంబై టెంపుల్ నా ఆఫీస్. ప్రభుపాదుల వారి ఆఫీస్. మాయాపూర్ మందిరము నా సాధన టెంపుల్ అన్నమాట. అక్కడ బాగా సాధన చేశాను. కానీ బృందావన్ నా ఇల్లు. బృందావనం నా ఇల్లు. అందుకనే ప్రభుపాదుల వారికి ఆరోగ్యం బాలేనప్పుడు చివరి సమయంలో ఆయన ఎక్కడ ఉన్నా కానీ నన్ను బృందావన్ తీసుకొని వెళ్ళమని చెప్పారు. చివరి సమయంలో ప్రభుపాదుల వారు దర్శించుకున్నది కూడా మా బృందావన్ మందిరంలోనే ఉండి అక్కడే ఆయన తుది శ్వాసను విడిచారు. అయితే ఈరోజు మనము కొన్ని పీపీటీ తయారు చేశాను. ఇవి మనం ఒక్కసారి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు కట్టినటువంటి మందిరం. బృందావన్ కృష్ణ బలరాం మందిర్. అయితే కృష్ణ బలరాం మందిర్ అనేది మనం ఎక్కువగా ఎక్కడ విని ఉండం. ఇక్కడ రాధాకృష్ణ మందిరం మాత్రమే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కృష్ణ బలరాం చాలా తక్కువగా. నాకు తెలిసైతే ఒకటే. ఇంకొకటి ఎక్కడో హైదరాబాద్‌లో ఉందని విన్నాము. అయితే కృష్ణ బలరాం మందిరం ఎందుకు ఉంది? చెప్పగలరా ఎవరైనా? ఎందుకు ప్రభుపాదుల వారు బృందావనంలో రాధారాణి మధ్యలో లేకుండా కృష్ణ బలరాముని మధ్యలో పెట్టారు? బృందావనంలో బృందావనం అంటేనే బలరాముడు బలరామకృష్ణులు పెరిగారు కదా సేవక మాతాజీ. భగవాన్ మాతాజీ. అక్కడే పెరిగారు కదా వాళ్ళు.
ఇద్దరు మరి కలిసి అక్కడ రాధారాణి కూడా తిరిగి అక్కడే లీల ఉంది కదా మాతాజీ. ఆయనకు అంతకు ప్రథమ ముందు ఇస్తారు వాళ్ళిద్దరు సేవక ఉన్నారు. భగవాన్ వాళ్ళకు మాతాజీ అన్ని సేవలు ముందుగా అందిస్తారు కదా అందుక మాతాజీ. యాక్చువల్ గా మాతాజీ ఈ కృష్ణ బలరాం మందిరం ఉన్న ప్లేస్ ఏంటి అంటే రమణ్ రేతి. రమణ్ రేతిలో కృష్ణ బలరాములు గోపబాలురు అందరూ కలిసి ప్రతిరోజు ఆడుకునేవారు అనమాట. బాల్యం అంతా అక్కడ. ఆ బాల్యం అంతా ఇక్కడే జరిగింది మాతాజీ. అందుకే కృష్ణ బలరాం మందిరాన్ని నిర్మించారు. యాక్చువల్ గా ప్రభుపాదుల వారు ఆ ఇస్కాన్ మందిరం స్థాపించడానికంటే ముందు రాధా దామోదర్ మందిర్లో ఉండేవారు. అయితే ఆయన మళ్ళీ తిరిగి పాశ్చాత్యులతో కలిసి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా అయితే ఈ రాధా దామోదర్ రాణి మందిరం కావాలని అడిగారనమాట. హరే కృష్ణ, అందరు మ్యూట్ లో ఉండండి మాతాజీ. అయితే అడిగారు. అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఆ రాధా దామోదర్ మందిరాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు అక్కడ ఉన్న పూజారులు. అందుకని అప్పుడు మళ్ళీ ప్రభుపాల వారు కృష్ణ బలరాం మందిరాన్ని స్పెషల్ గా మన ఇస్కాన్ మందిరాన్ని నిర్మించారు. బయట ఇలా ఉంటుంది మాతాజీ మందిరము. ప్రభుపాల వారు కోరి పక్కనే ఉండి దగ్గరుండి కట్టించినటువంటి మందిరం కృష్ణ బలరాం మందిరం. ఇక్కడ ఇందులో చూడండి కృష్ణ ఔరు బలరాముడు ఎంత అందంగా ఉన్నారంటే ఇది మార్నింగ్ మంగళహారతిలో పిక్చర్ అన్నమాట. అందుకే ఫ్లవర్స్ ఎక్కువగా లేవు. ఎస్ మాతాజీ చాలా చూద్దాం. నీట్ గా మనం దర్శనం చేసుకోవచ్చు. మంగళహారతిలో కూడా మనం ముందుగా వెళ్ళకపోతే ఇంత బాగా దర్శనం అవ్వదు. వెనకానే ఎవరైతే బృందావన యాత్రకు రాలేదో పూర్తిగా బృందావన యాత్రని మనము ఈ రోజు మరియు రేపు చేయడానికి ప్రయత్నం చేద్దాము. కృష్ణుడు బలరాముడు కూడా ఎప్పుడు కూడా కృష్ణుడిని సేవించడానికే ఆయన ఎప్పుడు కృష్ణుని ఎలా సేవించాలి అని చాలా తాపత్రయపడుతూ ఉంటారు. మాతాజీ హరే కృష్ణ. హరే ఆ, కృష్ణ. ప్రభుపాద ఆరతి అక్కడ టెంపుల్లోనే ఇస్తారా? లేదు మాత, అది పక్కన ఇస్తారా? నేను ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. పక్క టెంపుల్లో ఉంటుందా విగ్రహం? అంటే ఇల్లు వేరే ఉంటది, పక్క టెంపుల్ కూడా వేరే ఉంటుందా మాతాజీ పక్కన? అవునవును, వేరుగా ఉంటాయండి. అన్ని నేను చూపిస్తాను ఇప్పుడు. సరే మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ చూడండి కృష్ణ బలరాము. తర్వాత మనకి ఈ విగ్రహాలు కృష్ణ బలరాం మధ్యలో ఉంటాయి. రైట్ సైడ్ మనకి మరియు రాధారాణి మరియు కృష్ణ. ఈ రాధాకృష్ణ యొక్క పేరు ఏమిటంటే రాధా శ్యామ సుందర్. ప్రతి ఒక్క విగ్రహానికి కూడా పేరు ఉంటుందండి. ఇక్కడ మనకి రాధారాణి పేరు మారదు, కానీ కృష్ణుడి పేరు మాత్రం మారిపోతూ ఉంటుంది. ఈ రాధారాణి విగ్రహం ఎంత ప్రత్యేకమైంది అంటే నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి. చెవుంది కదా మాతాజీ, జడనా మాతాజీ? ఆహాహా, జడ కాదు మాతాజీ. రాధా శ్యామ్ సుందర్ లో ఈ రాధారాణి ఎలా ఉంటారంటే ఒకసారి మాతాజీ ప్రభుపాదుల వారు ఒక మార్వాడి ఇంటికి వెళ్తారనమాట. ఒక మార్వాడి ఆయన రాధాకృష్ణ విగ్రహాలు తయారు చేయించుకొని వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు, పూజిస్తూ ఉంటారు. అయితే ఒకసారి అంటారనమాట, ఇంకా ఈ రాధాకృష్ణ విగ్రహాలని పూజించడం కష్టం అవుతుంది, అందుకని ఎవరికైనా విగ్రహాలని ఇచ్చేయాలనుకుంటారు. ఇచ్చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే ఇద్దరు శిష్యులతోని వెళ్తారు. ఆ శిష్యులు ముందే చెప్తారనమాట ప్రభుపాదుల వారికి, ఆయన ఎంతో కాస్ట్ అడుగుతున్నాడండి విగ్రహాలకి అని. అయితే ప్రభుపాదుల వారు సైలెంట్ గా ఇద్దరు శిష్యుల్ని తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ మార్వాడి ఆయనతోని హాల్లో కూర్చొని మంచిగా మాట్లాడి బృందావన్ కథలు అవన్నీ చర్చించుకున్న తర్వాత విగ్రహాల్ని చూద్దామండి చూద్దామన్న తర్వాత ఆ విగ్రహాల దగ్గరికి వెళ్తారు. రాధారాణి కృష్ణుడిని చూస్తారు. చూసిన తర్వాత ఒక శిష్యుడు చెప్తాడనమాట, నువ్వు ఒకసారి పట్టుకో రాధారాణి విగ్రహం ఎలా ఉంది, పట్టుకొని చూడు, బాగుందా? బాగుంది ప్రభుపాద్. ఎలా ఉంది, నువ్వు మొయ్యగలవా? నేను మొయ్యగలను. సరే అయితే నువ్వు పట్టుకో. ఇంకొక శిష్యుడు చెప్తాడు, నువ్వు కృష్ణుడిని పట్టుకో. పట్టుకున్నా. నువ్వు మొయ్యగలవా? మొయ్యగలను. బాగున్నాయి విగ్రహాలు? బాగున్నాయి. అయితే పద చలో అని ఇంకా వెళ్ళి హరే కృష్ణ థ్యాంక్ యూ అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళి కారులో పెట్టుకొని వెళ్ళిపోతుంటారనమాట. అయితే ఆయన ఆ మార్వాడి ఆయనకి దానికి ఎంతో కొంత చెల్లిస్తారు అని ఆయన తాపత్రయపడుతూ ఉంటాడు. అసలు ఆ మాటనే తీసుకొని రాకుండా ప్రభుపాదుల వారి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోతారనమాట. అయితే ఎప్పుడైతే ఆ మార్వాడి ఆయన విగ్రహం ఇస్తాడో అదే విధంగా సేమ్ రాధారాణి నాకు అలానే కావాలని కృష్ణుడు చెప్తే అదే విధమైన సేమ్ విగ్రహాన్ని మనకి
రాధా శ్యామ్ సుందర్ విగ్రహంలో రాధారాణి అలానే చెక్కుతాడనమాట ఆ చెక్కిన శిల్పి. అయితే అటువంటి విగ్రహం కృష్ణుడి విగ్రహం సేమ్ అదే విధంగా రాదు. కానీ రాధారాణి మాత్రం ఏ ఏ విధంగా ఉందో డిట్టో అదే విధంగా దిగిపోతుందన్నమాట. అయితే మీకెవరికైనా తెలుసా మాతాజీ? ఇస్కాన్ టెంపుల్‌లో ప్రతిరోజు కూడా 24 గంటలు హరినామ్ జరుగుతుంది. అయితే హరినామ్ జరగడానికి ముందు ఒక శిష్యుడు ఉంటారు. ఆయనే ఫారెన్ భక్తుడు. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు మాతాజీ. ఆయన ఎప్పుడు బృందావనానికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆయన మనసులో ప్రభుపాదుల వారు ప్రేరణ ఇస్తారనమాట. అప్పుడు ఆయన 24 గంటల సంకీర్తనని ప్రారంభిస్తారు బృందావన మందిరంలో. అయితే ఆయన 24 గంటలు కూడా కృష్ణ నామాన్ని కీర్తిస్తూనే ఉంటారు. ఆయన స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతుంది. ఆయన పేరు ఐరేంద్ర ప్రభు. అయితే ఐరేంద్ర ప్రభు అన్నమాట. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి ప్రతిరోజు కూడా రాధారాణిని దర్శనం చేసుకొని ఆయన కీర్తన చేస్తూ ఉంటారు. దర్శనం చేసుకున్న తర్వాత ఆయనకి రాధారాణి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అనిపించి వెళ్లి పూజారిని అడుగుతాడనమాట. రాధారాణి యొక్క కళ్ళ పెయింటింగ్ మార్చారు. మీరెవరితో పెయింటింగ్ ఏయించారు అని చెప్తే ఆ పూజారి అంటాడు, లేదు లేదు ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. ఏం పెయింటింగ్ ఏం మారలేదు అని పూజారి ఆయన దబాయిస్తాడు. అయినా సరే ఆయన ఒప్పుకోరనమాట. ఒప్పుకోకుండా ఎవరో రాధారాణి కళ్ళకు పెయింటింగ్ ఏశారు. వాళ్ళెవరో చెప్పు. అప్పుడు ఆయన ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా ఆయన పక్కకు పిలిచి చెప్తారనమాట. ఒక మాతాజీ వేశారు. నన్నెప్పటినుంచో రిక్వెస్ట్ చేశారనమాట. రాధారాణికి పెయింట్ వేస్తా అని. అయితే అందరూ పర్మిషన్ తీసుకోవాలి. అది కుదరదు కాబట్టి మాతాజీ ఏం చేశారంటే నైట్ పూట అంత పూర్తిగా టెంపుల్ క్లోజ్ చేసే టైంలో ఆమె తెలియకుండా టెంపుల్‌లో ఉండిపోయి రాధారాణి కళ్ళకి పెయింటింగ్ వేశారు. ఒక రోజు కాదు 2, 3 రోజులు కొన్ని రోజులు పట్టాయన్నమాట. రాధారాణి కళ్ళకు పెయింటింగ్ వేసింది ఆ మాతాజీ అని చెప్తే, ఆయన వెళ్లి ఆ మాతాజీని అడుగుతారన్నమాట. "నువ్వు ఎలా వేశావు ఆ పెయింటింగ్‌ని? నువ్వు ఎక్కడ చూసావు? ఎలా వేశావు?" అంటే, "నాకు తెలీదండి. నేను రాధారాణిని స్మరించుకున్నాను. స్మరించుకొని నేను ఆ పెయింటింగ్ వేశాను." అంటే ఆయన చెప్పారన్నమాట. "ప్రతిరోజు నేను రాధారాణిని దర్శనం చేసుకున్నప్పుడు ఆమె కళ్ళు ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నువ్వు అలానే పెయింటింగ్ వేశావు. నీకిది ఎలా సాధ్యమైందని" అని అడుగుతారు. నాకు తెలియదు ప్రభుజీ మొత్తం రాధారాణి కృప అని చెప్తుందనమాట ఆ మాతాజీ. రాధారాణి కృప ఉంటే ఏదైనా సాధ్యం. బృందావనంలో ప్రత్యేకంగా. మనకి మనం కూడా టెంపుల్ బృందావనానికి వెళ్తే ఎప్పుడు కూడా అందరూ రాధే రాధే అని జపిస్తూ ఉంటారు. అయితే అప్పుడు రాధారాణి అంటుందన్నమాట. ఎందుకు రాధే రాధే అని జపించాలి? కృష్ణ కృష్ణ అని జపించొచ్చు కదా! నాకలా ఇష్టం లేదంటుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, రాధే రాధే అని జపిస్తేనే నాకు చాలా ఇష్టం. అందుకని అప్పుడు రాధారాణి ఏమంటుందంటే, ఓకే. నీకేది ఇష్టమైతే నాకదే ఇష్టం. అందుకని రాధారాణి ఒప్పుకుంటుంది. అందుకని బృందావనంలో అది బృందావనం అని తులసి మాత పేరు మీద ఉంటుంది. అక్కడ అందరూ నిరంతరం రాధారాణి జపం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు ఎవరి సేవలో ఉంటారు? కృష్ణ సేవలో. కానీ కృష్ణుడు కోరుకున్నారు ఇక్కడ వాళ్ళ నామ జపం జరగాలి అని. కృష్ణుడు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. అయితే ఇక్కడ రాధా శ్యామ్ సుందర్ విగ్రహంలో రాధారాణి స్వయంగా చాలా మంది ఇష్టపడతారనమాట. స్వయంగా రాధారాణి గోలోకధామంలో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు అని చాలా మంది భావిస్తూ ఉంటారు డివోటీస్. ముఖ్యంగా మనకి మంగళహారతిలో రాధారాణి ఇంకా చాలా బాగా కనిపిస్తారు. మేము వెళ్ళినప్పుడు మొత్తం వింటర్ దుస్తులు వేశారు. చాలా బాగా కనిపించారు రాధారాణి. అయితే ఇంకా ముఖ్యంగా మనము కృష్ణ బలరాముడు, రాధారాణి మరియు నిత్యానంద ప్రభు. గౌరంగ మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు. మొత్తం మనం వెళ్ళగానే మందిరంలోకి 3 రకాల విగ్రహాలుంటాయి. మధ్యలో కృష్ణ బలరాము, ఎడమ వైపు రాధా శ్యామ సుందర్, కుడి వైపు కృష్ణ బలరాం ఉంటారు. తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇది ప్రభుపాదుల వారి సమాధి మందిరం. అంటే మనము ప్రభుపాదుల వారు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన శరీరాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు ఎక్కడ కూర్చున్నారో అక్కడే సమాధి చేశారనమాట. అయితే మాయాపూర్‌లో కూడా ఉంది కదండీ సమాధి మందిరం అంటే, మాయాపూర్‌లో ఉన్నది పుష్ప సమాధి.
ఇక్కడ ప్రభుపాల వారు శరీరం విడిచి గోలోకధామానికి వెళ్ళినప్పుడు ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఆ పువ్వులని ఆయన దంతాల్ని తీసుకొని మాయాపూర్లో వాటిని మాత్రము సమాధి చేశారు. అది పుష్ప సమాధి అంటాం. ఇక్కడ డైరెక్ట్ ప్రభుపాల వారు శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆయన శరీరం మాత్రం ఇక్కడ ఉంచారనమాట. దంతాలను మాతాజీ దంతాలను పెట్టారు. పుష్పాలు మరియు దంతాలు. ఆయన పళ్ళు. మాతాజీ. ఓ, ఇది ప్రభుపాల వారి సమాధి మందిరం. ఇక్కడ ప్రతిరోజు కూడా కృష్ణ బలరాముడి కంటే ముందుగా 4:10కి ఇక్కడ హారతి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సంసార దావన హారతి ఇక్కడ ప్రభుపాదుల వారికి ఇస్తారు. తర్వాత 4:30కి మనకి కృష్ణ బలరాముడికి రాధాశ్యామ సుందరికి హారతి జరుగుతుంది, మంగళ హారతి. ఆ హారతి మనకి విభవ విశేషం. మీరు మంగళ హారతి మనకి భజన మాలికలో అవి ఉంటాయి, చూడవచ్చు. నెక్స్ట్ ఇది ప్రభుపాదుల వారి వెనకాల ఉన్న ఇల్లు. మన ఇస్కాన్ టెంపుల్ వెనకాల ఉన్న ప్రభుపాదుల వారి ఇల్లు. ప్రభుపాదుల వారు ప్రతిరోజు భగవద్గీత భాగవత పఠనము మరియు గ్రంథ రచన చేసినప్పుడు వాడినటువంటి ఇల్లు, అక్కడ ఉన్న మంచము చూడవచ్చు. ఇది ప్రభుపాదుల వారు ప్రతిరోజు జపం చేసుకునే ప్లేస్ అన్నమాట. వెనకాల ఒక చిన్న తోటలాగా ఉంటుంది, అక్కడ ప్రతిరోజు కూర్చొని జపం చేసుకునేవారు. ఇక్కడ ప్రభుపాదుల వారు చూడండి, అక్కడ కూర్చొని రాసేవారు. ఇక్కడ కూడా మనకి ప్రతిరోజు కీర్తన, ఎప్పుడు నిరంతరం కీర్తన జరుగుతూ ఉంటుంది ప్రభుపాదుల వారి ఇంట్లో. ఇక్కడ ప్రభుపాదుల వారు రచన, ఇక్కడ ప్రభుపాదుల వారి మంచం కూడా ఉంటుంది చూడండి. ప్రభుపాదుల వారు విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ మనము ప్రభుపాదుల వారి ఇల్లు, ఆయన వాడినటువంటి కొన్ని సామాన్లు, ప్రభుపాదుల వాడిన పాదరక్షలు, ఆయన జపమాల, వాడిన కొన్ని సామాన్లు కూడా ఈ ఇంట్లో ఉంటాయి అన్నమాట. ఇది ముఖ్యంగా మనము ప్రభుపాదుల వారి మేము ఫస్ట్ వెళ్ళిన మొదటి రోజే మంగళహారతి చూసిన తర్వాత ఇక్కడి నుంచి మొదటి రోజు యాత్రగా ఎక్కడికి వెళ్ళాము అంటే రాధారాణి పుట్టినటువంటి ప్లేస్. ఇది ఏమిటండి? రావల్. రాధారాణి బర్త్ ప్లేస్ కి వెళ్ళాము. హరే కృష్ణ. అందరూ మ్యూట్ లో ఉండాలి. బర్త్ ప్లేస్ అంటే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ డీటీస్, ఇక్కడ రాధాకృష్ణ డీటీస్ ఇక్కడ వెళ్ళా ఉంటాయి. తర్వాత మనకి రైట్ సైడ్ లో రాధారాణి ఒక చిన్న బాల రూపంలో పారాడుతూ ఉన్నటువంటి విగ్రహం చూడవచ్చు. ముఖ్యంగా ఈ బర్త్ ప్లేస్ లో ఇంకొక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉంది. ఇక్కడ కాసేపు మనము చర్చించాం కూడా, రాధారాణి యొక్క పాస్ట్ టైం కూడా చర్చించాం. ముఖ్యంగా ఈ పాస్ట్ టైం లో, ఈ లీలలో ప్రత్యేకత ఏమిటి అంటే రాధారాణి ఎవరి పుత్రిక చెప్పగలరు ఎవరైనా? వృషభానుడి. అయితే వృషభానుడికి జన్మించిందా? వృషభానుడు మరియు ఓకే మాతేష్. అయితే ఇక్కడ అది ఎలా జరిగింది, దాని వెనకాల ఉన్న పూర్వ కథ ఏమిటి అంటే స్వయంగా సూర్యదేవుడు రాధారాణ్ణి ఆరాధిస్తూ ఎన్నో రోజులు ఆయన తపస్సు చేశారనమాట. తపస్సు చేసి స్వయంగా రాధారాణ్ణి పుత్రికగా పొందాలనుకున్నారు. అప్పుడు ఎప్పుడైతే రాధారాణి ఇంకా ఈ భూమి మీదకి రాలేదో అప్పుడు స్వయంగా సూర్యదేవుడే ఆ భూమి మీద ఒక అంశగా, ఒక రాజులాగా వచ్చారు. ఆ రాజు యొక్క పుత్రికగా రాధారాణి వచ్చారనమాట. అప్పుడు కంసుడికి తెలిసింది, ఎవరో చెప్పారనమాట, ఎవరైతే కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి, ఆయన శక్తి ఒక స్త్రీ రూపంలో ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంది అని చెప్తారు. అప్పుడు కంసుడు రాక్షసుల్ని పంపిస్తారనమాట రాధారాణిని తీసుకొని రమ్మని. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సమయంలో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా రాధారాణి ఒంటరిగా రాదు. రాధారాణి అష్టసఖుల్ని తీసుకొని వస్తుందన్నమాట. అయితే ఈ పుత్రికలందరినీ కూడా కలిపి ఈ ఎవరు రాక్షసుడు ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటారు. తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో రాధారాణి ఇక్కడ ఉన్న రావల్ అనే ప్రదేశంలో ఉన్న ఆ వెనకాల ఆ యమునా నదిలో ఒక పద్మంలో పడిపోతుంది అనమాట.
ఎక్కడైతే రాధారాణి ప్లేస్ ఉందో ఈ రావల్ బర్సానా చుట్టూ మొత్తము అష్టసఖి గ్రామాలు ఉంటాయి. అష్టసఖులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో అక్కడ పడిపోయారు. ఎవరు కూడా శుద్ధ భక్తులు. వీళ్ళందరూ కూడా స్వయంగా రాధారాణి యొక్క అంశ. రాధారాణిని పుత్రికగా స్వీకరించడానికి ఎవరికీ అర్హత లేదు. ఎంతో శుద్ధ భక్తులకు మాత్రమే, ఎంతో పవిత్రత ఉన్న వాళ్ళకు మాత్రమే ఆమె వాళ్ళని తల్లిదండ్రులుగా స్వీకరిస్తుంది. అందరిని ఆమె స్వీకరించదు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా స్వయంగా గర్భధారణ చేసి గర్భం ద్వారా రావడానికి వాళ్ళకి అంత అర్హత ఉండదు. మీరు మామూలుగా చూస్తే సీతామాత కూడా ఎలా దొరికింది జనక మహారాజుకి? భూమిలో దొరుకుతుంది. భూమిలో భూమిలో దొరికింది. భూమిలో దొరుకుతుంది. రాధారాణి నదిలో దొరికింది. ఎవరికి కూడా జన్మించలేదు. ఎవరు కూడా ఆమెని గర్భంలో ధరించే అంత పవిత్రత ఉండదు. ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయదు రాధారాణి. అందుకని ఎవరినైతే ఆమె అంగీకరిస్తుందో వాళ్ళకి కేవలం దొరుకుతుంది. అలా యమునా నదిలో వృషభాను మహారాజుకి స్వయంగా రాధారాణి కనిపిస్తుంది. ఎక్కడ ఈ ప్రదేశం చూడండి. ఈ ప్రదేశంలో యమునా ప్రదేశం ఉంది కదా, ఆ కొలంలో కనిపిస్తుంది అనమాట. ఇదే రావల్ ప్రదేశము. ఆ టెంపుల్ ఉందిగా, ఆ మందిరం పైకి ఎక్కితే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో రాధారాణి స్వయంగా కనిపించింది వృషభాను మహారాజుకి. ఆ పద్మంలో గోల్డెన్ కలర్ లో ఒక పద్మము దూరం నుంచి వస్తూ ఉందన్నమాట. అది తేలియాడుతూ వస్తూ ఉంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చూస్తారు. అందులో స్వయంగా శ్రీమతి రాధారాణిని చూస్తే ఎంతో అందంగా ఉంది ఈ పాప. కానీ కళ్ళు మూసుకొని ఉంది. అయినప్పటికీ కూడా ఆయన వెంటనే ఆమెను తీసుకొని వెళ్ళి తన భార్య అయిన కీర్తిదా సుందరికి ఇస్తారనమాట. ఆ విధంగా వృషభాను మహారాజ్ మరియు కీర్తిదా సుందరి రాధారాణి యొక్క తల్లిదండ్రులు అవుతారు. ఇదే మనము ఈ రావల్ మరియు బర్సానా ఇదే ప్రదేశంలో అష్టసఖి గ్రామాలు కూడా 8 గ్రామాలు ఉంటాయి. అది కూడా వెళ్ళాలనుకున్నాము. కాకపోతే అసలు ప్లాన్ లోనే పెట్టలేదు అది. ఎందుకంటే చాలా కష్టము, చాలా సమయం పడుతుందని చెప్పారు. అందుకని మనకి సమయం సరిపోదని అది కూడా కవర్ చేయలేకపోయాం అనమాట. ఓకే, ఇది చూడండి. మనము ఎక్కడైతే రాధారాణిని కలిసేసి మనము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత రావల్లో, అక్కడే తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకొని తర్వాత మళ్ళీ బస్సులో వచ్చాం. అది వచ్చింది ఎక్కడికి అంటే రమణ్ రేతి. రమణ్ రేతి యొక్క స్పెషాలిటీ ఏంటి చెప్పగలరా మాతాజీ? బలరామకృష్ణులు పెరిగిన ప్లేస్, ఆడుకున్న ప్లేస్. బలరామకృష్ణులు పెరిగిన ప్లేస్, ఆడుకున్న ప్లేస్. రమణ్ రేతికి మనం కూడా వెళ్ళి దాదాపుగా 1 గంట సేపు ఉన్నాము. ఆడుకున్న ప్లేస్. చాలా మట్టి, స్మూత్ గా సాఫ్ట్ మట్టి ఉంటుందన్నమాట. అందరూ కూడా చాలా మంది ఇక్కడ కృష్ణుడు బలరాముడు ఎలా ఆడుకున్నారో అలా ఆడుకున్నారు. అందరు ఆడుకున్నారు ఆ ప్లేస్ లో. అక్కడ ఉన్న మట్టిలో దొర్లారు. అది రమణ్ రేతి స్పెషల్. చాలా మనమందరం కూడా కలిసి కాసేపు కీర్తన చేశాము, నృత్యం కూడా చేశాము అందరం కలిసి. ఇది ప్రత్యేకమైన ప్లేస్ రమణ్ రేతి. రమణ్ రేతి దర్శనం అయిపోయిన తర్వాత మనం వెళ్ళిన ప్లేస్ ఏమిటి అంటే, ఈ రమణ్ రేతిలో కూడా మందిరం ఉంది. ఆ మందిరంలో చాలా రష్ ఉన్నారు. తర్వాత మనం దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం వెళ్ళాం ఎక్కడికి అంటే బ్రహ్మాండ ఘాట్. ఇక్కడ చూడండి బ్రహ్మాండ ఘాట్. ఈ బ్రహ్మాండ ఘాట్కి వెళ్ళి ఈ వృక్షం చుట్టూ కూడా అందరము 3 ప్రదక్షిణలు చేసుకున్నాము. అక్కడ కూర్చొని కథని కూడా డిస్కస్ చేశాము. బ్రహ్మాండ ఘాట్లో ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి? బ్రహ్మాండ ఘాట్లో స్వయంగా యశోదామాతకి బలరాముడు మరియు ఆయన స్నేహితులందరూ కూడా వచ్చి చెప్తారు. ఏమిటి? కృష్ణుడు స్వయంగా ఏం చేస్తున్నాడు? నువ్వు ఇన్ని చేసి పెడుతూ ఉంటే, పాలు వెన్న అన్ని ఇస్తూ ఉంటే మట్టి తింటున్నాడు కృష్ణుడు అని. అప్పుడు యశోదామాతకి కోపం వచ్చి కృష్ణుడిని నోరు తెరవమని గదమాయిస్తే, అప్పుడు కృష్ణుడు నోరు తెరిస్తే బ్రహ్మాండాన్ని చూపించారనమాట. అదే ఈ బ్రహ్మాండ ఘాట్ ప్లేస్ లోనే జరిగింది. ఈ బ్రహ్మాండ ఘాట్లో మనం ఆ చెట్టుకి 3 ప్రదక్షిణలు చేసి కథను కూడా చర్చించుకున్నాము. ఆ తరువాత మనము అక్కడి నుంచి వెళ్ళాము. ఈ ప్రదేశం ఏమిటి అంటే గోకుల్.
ఈ గోకుల్కి వెళ్ళిన తర్వాత ముందు ఏమిటి, ఇప్పుడు మనం ఇందాక వెళ్ళిన రావల్ ప్రదేశంలో రాధారాణి దొరికారు. ఇక్కడ ఉన్న గోకుల్, ఈ గోకులానికే ఎప్పుడైతే కృష్ణుడు మధురలో జన్మిస్తారు కదా, దేవకి వసుదేవతలకి, వాళ్ళకి జన్మించిన తర్వాత అక్కడి నుంచి కృష్ణుడు గోకులానికి వస్తాడు. గోకులానికి ఎవరు తీసుకొని వస్తారు? స్వయంగా నందమ్మ. వసుదేవుడు తీసుకొని వస్తాడు. దేవ్. వసుదేవుడు తీసుకొని వచ్చినటువంటి గోకులం అన్నమాట ఇది. ఈ గోకులము చాలా ప్రత్యేకమైన ప్లేసు. మనందరం కూడా ఈ గోకులానికి వెళ్ళాం. ఈ గోకులంలో ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ స్తంభాలు ఉన్నాయి మాతాజీ. ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? 84 మాతాజీ. 84. చౌరాసి స్తంభ్, చౌరాసి కంబ్. కంబ్ అంటే వాళ్ళకి స్తంభాలు అనమాట. చౌరాసి అంటే 84. మాతాజీ 84కున్న ప్రత్యేకత ఏమిటి? మర్చిపోయారు. 84కున్న ప్రత్యేకత ఏమిటి? జన్మలో రాధారాణి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దేహాలు మాతాజీ, దేహాలు Yes, ma'am. 84 లక్షల 84 దేహాలు. లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి కదా, ఇక్కడ 84 స్తంభాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి ఎవరైతే, ఇప్పుడు మనకు ఆ స్తంభాలు మామూలుగా కనిపిస్తున్నాయి, ఒకప్పుడు మాత్రం అన్ని కూడా అది మణులతోని నిండిపోయాయి అనమాట. ఆ మణుల్లో కృష్ణుడు ఆయనే చూసుకునేవాడు. చూసుకుని అబ్బా ఏంటి ఇక్కడ ఒక చిన్న బాలుడున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత కృష్ణుడు ఎంత అమాయకుడు అంటే అందులో కనిపించే ప్రతిబింబం ఆయనది అని ఆయనకు తెలియదు. అందుకని ఆయనే చూసి అక్కడ ఉన్న మణుల్లో ఆయన చూసి ఆయనే చూసి మురిసిపోయేవాడు అనమాట. ఎంత బాగున్నాడని పదే పదే చూసుకునేవాడంట కృష్ణుడు, బాలుడు బాగున్నాడు అని. అయితే ఈ మొత్తం 84 స్తంభాలు కూడా పూర్తి కూడా వజ్రాలతో నిండిపోయాయి. ఇప్పుడు వాళ్లకు ఏమైనా లోటు లేదు మాతాజీ, ఈ విధంగా లేదు. ఇప్పుడు భౌతిక లోకంలో మనకి ఎంతవరకు కనిపించాలో అంతవరకు మాత్రం దర్శనం అవుతుంది. ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. మనం అంతా కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. తర్వాత కాసేపు బయట కూర్చొని మనము ఇక్కడ కథను కూడా చర్చించాము. అయితే ఈ గోకులంలో ఇది ఏదైనా కానీ చాలా పెద్ద బిల్డింగ్స్ మనకి ఇప్పుడు అలా అనిపిస్తాయి, కానీ చాలా పెద్దవి. ఒక నిమిషం. మాతాజీ ఇప్పటికి కూడా మన భౌతిక కళ్ళకు కనిపించదు కానీ ఈ వజ్రాలతోటి మణులతోటి ఇప్పటికి కూడా ఉన్నట్టే కదా మాతాజీ ఈ 84 స్తంభాలు. మాతాజీ నందుగావే కదా ఇది. నందగావ్ తర్వాత వస్తుంది. ఇది గోకులం. నందగోకుల్. ఈ గోకులంలోనే కృష్ణుడు ఉండేవాడు. తర్వాత చేశారు మాతాజీ అదే. Yes. తర్వాత ఇక్కడి నుంచి కృష్ణుడు ఎక్కువగా రాక్షసుల బెడద ఎక్కువైపోయింది, పూతన తృణావర్తుడు వచ్చాడు అని, శకటాసురు వచ్చారని తర్వాత ఏం చేస్తారు, వాళ్ళందరూ నిర్ణయం చేసుకుని గోకులాన్ని నుంచి కృష్ణుడిని ఎక్కడికి తీసుకెళ్తారు? నందగాంకి తీసుకెళ్తారు. ఆ నందగాంని మనం తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడు మాత్రం ఇది గోకులం. ఇక్కడ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు గోకులంలో. తర్వాత నందగాంకి వెళ్తారు. ఈ గోకులంలో టెంపుల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటది కదా, ఫ్యామిలీ మొత్తం ఉంటారు కదా విగ్రహాలు. ఫ్యామిలీ మొత్తం ఉండేది నందగాం మాతాజీ. అయితే ఈ గోకులం దర్శనం చేసుకున్న తర్వాత ఇది ప్రత్యేకత. ఎవరైతే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నా, ఈ స్తంభాల్ని ఆలింగనం చేసుకున్నా, ఇక్కడ పరిక్రమ చేసినా గాని మళ్ళీ 84 లక్షల జీవరాశుల జన్మని మనకి లభించవు, వాటి నుంచి తప్పించుకోవచ్చు అని. కృష్ణుడు ఏం చేసినా దానికి వెనకాల ఒక మీనింగ్ ఉంటుంది. అందుకనే చూడండి 84 స్తంభాలతో ఇల్లు కట్టించాడు. ఆ తర్వాత మనము గోకులంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మొదటి రోజే మధురకు వెళ్ళాం. ఎక్కడైతే ఆయన ఆ గోలోకధామం నుంచి ఆవిర్భవించి
తర్వాత మళ్ళీ గోకులానికి వస్తారు. ఇది ఆ మొట్టమొదటి ప్లేస్ అన్నమాట మధుర. మధురలో ఇది మనం వెళ్ళలేదు. ఇది విశ్రామ్ ఘాట్. విశ్రామ్ ఘాట్‌లో ఏం జరుగుతుంది అంటే, స్వయంగా కృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత ఇక్కడికొచ్చి విశ్రాంతి తీసుకుంటారనమాట. అది మధురలో ఉన్న విశ్రామ్ ఘాటు. తర్వాత ఈ ప్లేస్ యాక్చువల్‌గా కృష్ణుడు జన్మించిన ప్లేసు, జైలు ఉన్నది ఇక్కడే అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి మనకి దర్శనానికి కుదరడం లేదు. ఎందుకంటే, ఈ ప్లేస్‌నే దీన్ని ఆక్రమించుకొని ఔరంగజేబు దీన్ని మసీదులాగా మార్చాడు. అయితే దీని పక్కనే ఉండే అదే జైల్లోనే ఉన్న ఇంకొక ప్లేస్‌లో మనం ఎప్పుడు కూడా దర్శించుకుంటాము. ఆ జైల్లోనే కృష్ణుడు ఆవిర్భవించారు. మనం అక్కడ ఒక చిన్న విగ్రహాన్ని కూడా చూసాం. జైలు లోపలికి వెళ్లి అక్కడి నుంచి విగ్రహాన్ని Yes, చూసి ma'am. దర్శనం చేసుకొని ఆ తర్వాత పక్కన వేరే ఒక పెద్ద మందిరంలోకి వెళ్ళాం. గుర్తుందా అందరికి? అవును మాతాజీ. అవును మాతాజీ. Yes, ఇది మాతాజీ. మాత్రం ఇప్పటికి కూడా కోర్టులోనే ఉందండి. కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇది సీజ్డ్. ఎవ్వరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. స్వయంగా కృష్ణుడు జన్మించిన జన్మస్థలం కూడా మనకి దర్శనానికి లేకుండా అయిపోయింది. అబ్బా. అంటే అదే మీరు పక్కన చూసిందే మనము చూసాం కదా మాతాజీ, అదేంటి మరి? ఇదే మాతాజీ. ఇక్కడి నుంచి ఉమ్. మనము ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాం. ఎస్ మాతాజీ, లోపలికి ఎస్ వెళ్ళి మాతాజీ. మనము దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తరువాత బయటికి వచ్చి ఇక పక్కనే ఇంకొక మందిరం ఉంది. ఆ మందిరం కూడా దర్శనం చేసుకొని మనం బయట వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఉందని అందరిని తీసుకొని వెళ్ళారు. 30 రూపీస్ టికెట్ పెట్టి లోపలికి వెళ్తే అక్కడ కృష్ణుడు చేసిన అన్ని లీలలు కూడా మనకి అవును మాతాజీ. థామస్ లాగా మనకి చాలా బాగుంది. గుహ లోపల చూపించారు. అవును. భాగవతం మొత్తం కళ్ళకు కట్టినట్టుంది మాతాజీ. చాలా ఆ, బాగుంది. అన్ని కూడా లీలలన్నీ కూడా చూసి ఆ తరువాత మనము మధుర నుంచి వెళ్ళిపోయాం బృందావనానికి ఆ రోజు నైట్ కి. ఇది మొట్టమొదటి రోజు యాత్ర మాతాజీ. సెకండ్ డే యాత్ర. ఫస్ట్ డే మనము బర్సానాకు వెళ్ళాం. బర్సానా కంటే ముందుగా మనము ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళాము. ఓకే, సరే. అక్కడికి మనం మానసి గంగాకి వెళ్ళామన్నమాట. బర్సానా కంటే ముందుగా ఆ ప్లేస్ లో ఎక్కడైతే చౌరస్థలం వెళ్ళాం మాతాజీ. మాతాజీ చౌరస్థలం వెళ్ళాం. బర్సానా కంటే ముందు కృష్ణ జననం అయిన తర్వాత చౌరస్థలం వెళ్ళాం. మానసి గంగాకి వెళ్ళాం కదా. అవును మాతాజీ, మానసి గంగాకి వెళ్ళాము. మానసి గంగాలో ఎప్పుడైతే వేణుదీని తర్వాత కృష్ణుడు గోపికలు అందరూ అలసిపోయిన తర్వాత అప్పుడు మానసి గంగాలో వచ్చి విశ్రాంతి తీసుకుంటారనమాట. అప్పుడు మళ్ళీ రాధాకృష్ణులు గోపికలందరూ కలుసుకునే ప్లేస్ మానసి గంగ. ఆ మానసి గంగాలో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న అప్పుడు మార్నింగ్ చాలా చల్లగా ఉంది. అక్కడికి ఒక 10 నిమిషాలు పావు గంట ఉన్న తర్వాత మనం మళ్ళీ బస్ ఎక్కి బర్సానాకు వచ్చాం. అయితే ఎప్పుడైతే మాతాజీ ఈ బర్సానా ప్రత్యేకంగా ఏమిటి, ఎప్పుడైతే కృష్ణుడు గోకులం నుంచి నందగాంకి వెళ్ళారో అప్పుడు వృషభాను మహారాజు కూడా వాళ్ళని రావల్ నుంచి పూర్తిగా వాళ్ళ మొత్తం ప్లేస్ ని కూడా బర్సానాకు మార్చేస్తారు. ఈ బర్సానా ఉన్న ప్రదేశం ఎక్కడ ఉంది? ఇది కొండ మీద ఉంటుంది. అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ కొండనే స్వయంగా బ్రహ్మదేవుడు శ్రీమతి రాధారాణి కోసం 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆయన ఏం కోరుకుంటాడంటే, నీ చరణ ధూళిని నేను ధరించాలనుకుంటున్నాను అని శ్రీమతి రాధారాణిని కోరుకుంటే అప్పుడు చెప్తుందన్నమాట. నేను నువ్వు ఒక కొండలాగా మారిపో, నేను నీ దగ్గరే నీ మీదనే వచ్చి ఉంటాను అని. ఇప్పుడు ఇక్కడ ఒక 4 కొండలు ఉంటాయి పక్క పక్కనే. మనకి చూస్తే అక్కడి నుంచి అర్థం కాకపోవచ్చు. అందులో ఒక కొండ మీద మనకి ఈ బర్సానా టెంపుల్ ఉంటుందన్నమాట. ఈవని అక్కడ రాధారాణిని ఏమంటారంటే లాడ్లీ. లాడ్లీ అంటే చాలా ప్రియమైనది అని అర్థం. ఎవరైనా గాని ఎవరికైనా తండ్రికి ప్రియమైన కూతురి అంటే లాడ్లీ అంటారన్నమాట. అక్కడ లాడ్లీజీ మందిరం ఇక్కడ ఉంటుంది. బర్సానాలో ఇక్కడ ఉన్నాయి. పైన ఉండే టెంపుల్‌లో ఉంటుంది. ఆ తర్వాత మనకి వెనక ఇంకొక 3 ముఖాలతోని ఆహ్, బ్రహ్మదేవుడి యొక్క కొండ ఉంటుంది. ఒకదాని మీద మాత్రం ఈ లాడ్లీజీ మందిరం ఉంటుంది. మనందరం కూడా పైకి వెళ్ళాము.
పైకి వెళ్ళిన తర్వాత కొన్ని మెట్లు ఉంటాయి. మెట్లెక్కి అందరం పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా సేపు రాధారాణి దర్శనం చేసుకున్నాం. రాధాకృష్ణ దర్శనం. చూస్తే లలిత సఖి, విశాఖ సఖి, రాధాకృష్ణ యొక్క విగ్రహాలు. అయితే ఈ విగ్రహాలను దర్శనం చేసుకున్న తరువాత ఇంతకు ముందు మేము 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు రాధారాణి యొక్క ఓన్లీ విగ్రహం, లాడ్లీజీ విగ్రహం ఉండేది. ఈ విగ్రహాల వెనకాల. అయితే చాలా సేపు అక్కడ అందరూ వెయిట్ చేస్తుంటే నేను అనుకున్నాను కర్టెనేసారు. ఓపెన్ చేసి ఆ విగ్రహం చూపిస్తారేమో అని. తర్వాత ప్రభుజీని అడిగితే, ప్రభుజీ మరి ఇంకెప్పుడు చూపిస్తారు విగ్రహాన్ని అంటే, ఇంకేం చూపియరు ఇదే అంటున్నారు. సీతాకాంత్ ప్రభుజీని అడిగితే, ఇదే ఉంది మాతాజీ నేనెప్పుడు ఆ విగ్రహం చూడలేదన్నారనమాట. అంటే ఆ విగ్రహం ఇప్పుడు దర్శనానికి లేదు. ఇక్కడే ఉండి కాసేపు దర్శనం చేసుకొని, అక్కడ కూర్చొని మనం కీర్తన చేశాము. ఆ తర్వాత నృత్యం చేశాము. కథలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఎక్కడ ఈ ప్రదేశంలో కూర్చొని ఇక్కడ హాల్ లాగా ఉంది చూడండి బయట. అక్కడ ఎంత చల్లగా ఉందో కానీ ఇక్కడికి అప్పుడు సన్‌రైజ్ వస్తున్నాయన్నమాట. అందుకే అక్కడ చాలా సేపు ఉన్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికొచ్చాం. లాడ్లీజీ మరియు లాల్ ఇద్దరు దర్శనం చేసుకొని బయటికొచ్చాం. బయటికొస్తే మాకక్కడ ఇంకొక విగ్రహం కనిపించింది. ఇది కూడా కాదు మాతాజీ. ఆ విగ్రహం వేరు. ఇక్కడ చూడీ లీల జరిగింది. ఆ చూడీ లీల అని అక్కడ విగ్రహాలని చూస్తే ఇదే మాతాజీ చూడీ లీల విగ్రహాలివే. ఇక్కడ ప్రత్యేకంగా ఏమిటి అంటే కృష్ణుడితో పాటు రాధారాణితో పాటు కృష్ణుడికి కూడా గాజులేశారు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే ఒకరోజు ఎప్పుడు రాధారాణి మరియు కృష్ణుల మిలనం జరిగినా అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకున్నా కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా ఆలస్యంగానే వెళ్ళేవాడు. యాజ్ యూజువల్ మన ఇండియన్ స్టాండర్డ్ టైం లాగా ఎప్పుడు కూడా లేట్‌గా వచ్చేవారన్నమాట. రాధారాణి మాత్రం ప్రాంప్ట్‌గా ఉండేవారు. టైంకి వచ్చేవారు. అయితే ఒకరోజు కృష్ణుడు ఏదో చేశారు. లేట్ అయింది బాగా. రాధారాణికి కోపమొచ్చింది. అయితే అప్పుడు కృష్ణుడు ఏం చేయాలి? ఎలా రాధారాణిని ప్రసన్నం చేసుకోవాలి అని ఆలోచిస్తూ అప్పుడు ఏం చేశాడంటే గాజులు అమ్మే వ్యక్తిలాగా వెళ్ళాడు రాధారాణి దగ్గరికి. వెళ్ళి గాజులన్నీ తీసుకొని ఇప్పుడు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? గాజులు అమ్మే అమ్మాయిలాగా వెళ్ళాడు. ఒక అమ్మాయి వేషం వేసుకొని ఆ రాధారాణి దగ్గరికి వెళ్ళి గాజులన్నీ చూపించి ఎప్పుడైతే రాధారాణిని పట్టుకొని గాజులు వేస్తాడో అప్పుడు అర్థమవుతుంది రాధారాణికి వచ్చింది కృష్ణుడే అని. ఇక్కడ ఉన్న సఖీలందరికి కూడా గాజులు ఇస్తాడన్నమాట కృష్ణుడు. ఆ తరువాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రాధారాణికి కృష్ణుడు ఆయనకి ఎంతో ప్రియమైన వేణువుని కూడా దానంగా ఇస్తాడన్నమాట. ఇక్కడ పిక్చర్‌లో అన్ని వేసున్నాయి. ఇక్కడ విగ్రహాల్ని దర్శనం చేసుకొని చూడీ లీలని ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం అందరం కూడా వెళ్ళాము మాన్ మందిర్. ఇక్కడ ఇది మాన్ మందిర్ అన్నమాట. ఇది కూడా బర్సానా మనం అదే మందిర్‌లో ఒక 5 టెంపుల్స్ చూపిస్తానని చెప్పాడు. అందులో ఇది మాన్ మందిర్. ఈ మాన్ మందిర్‌లో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా కృష్ణుడు ఏదో ఒక అల్లరి పని చేస్తాడు. రాధారాణికి కోపం వచ్చింది. అయితే ఇందాక మనం చెప్పాం. మనం అప్పుడు చర్చించుకున్నాం. ఇప్పుడు ఇది చంద్రావళి సఖి అన్నమాట. ఎప్పుడైతే రాధారాణి కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే రాధారాణి అపోనెంట్ సఖి. అంటే ఎప్పుడు కూడా రాధారాణికి అపోనెంట్‌గా ఉంటుంది చంద్రావళి. కానీ ఇవన్నీ కూడా లీలలే. ఇది మనం ఒకటి తెలుసుకోవాలి. ఏమిటి అంటే కృష్ణుడికి సంతోషాన్ని కలిగించడం కోసమే రాధారాణి యొక్క అంశే చంద్రావళిగా మారుతుంది. కానీ చంద్రావళి ఎప్పుడు కూడా అపోనెంట్ అన్నమాట రాధారాణికి. అలా రాధారాణి కృష్ణుడు చంద్రావళితో ఉన్నాడు అని తెలుసుకొని రాధారాణికి చాలా కోపమొస్తుంది. కోపమొచ్చి ఆమె వెళ్లి అలిగినప్పుడు కృష్ణుడు రాధారాణిని సంతోషపరచడానికి వస్తాడు. అయితే ఏం చెప్పినా రాధారాణికి చాలా కోపమొస్తుంది గదా! ఆమె వినదు. అప్పుడేం చేస్తాడంటే కృష్ణుడు రాధారాణిని ప్లీజ్ చేయడం కోసము రాధారాణి యొక్క పాదపద్మాలని తన శిరస్సు మీద ధరిస్తాడన్నమాట. అందుకే ఇది చాలా చాలా ప్రత్యేకమైన ప్లేసు మాన్ మందిరం. ఇక్కడ మనం పిక్చర్స్ కూడా చూడవచ్చు. రాధారాణి పాదపద్మాల్ని కృష్ణుడు స్పృశించినవి అవన్నీ కూడా పిక్చర్స్ ఉన్నాయి. ఈ మాన్ మందిర్ బర్సానా పక్కనే ఉంటుంది. ఆ తర్వాతనే మనకి బర్సానా దగ్గరలో ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ ఉంటుంది. అదే మోర్ కుటీర్. ఈ మోర్ కుటీర్ మనం వెళ్ళలేదు. నేను 2, 3 సార్లు అడిగాను ప్రభుజీని.
కానీ అది చాలా టైం పడుతుంది మాతాజీ. చాలా సేపు నడవాలి. మీరందరూ చిన్నగా నడుస్తున్నారు వాళ్ళందరూ. మనం వెళ్తే అక్కడ 1½ అవర్ పడుతుంది అన్నారు. అందుకని ఇంక నేనేం మాట్లాడలేదు. మనం చూసుకుందాంలే ఆన్‌లైన్‌లోనే. పోవా మాతాజీ అక్కడ? అయితే ఈ మోర్ కుటీరు ప్రత్యేకమైన ప్లేస్. నేను ఇక్కడ చూపిస్తాను. అది అలా కొండ మీద బిల్డింగ్ ఉంటుందండి అక్కడ. ఇక్కడి దాకా నడిచి వెళ్ళాలి. టైం పడుతుంది వెళ్ళలేదు. ఇది ముఖద్వారం మోర్ కుటీర్‌కి. ఇక్కడ లోపల చూడండి ప్రత్యేకమైనది. ఏంటంటే ఈ ప్రత్యేకత, రాధారాణి ఒకరోజు ఇలా కృష్ణుడు చాలా ఆలస్యంగా వచ్చాడు అని అలుగుతుంది. అలిగితే రాధారాణి మాట్లాడట్లేదని కృష్ణుడు ఏం చేశాడంటే, తనను తాను ఒక నెమలిలాగా మారిపోయి నృత్యం చేస్తూ ఉంటాడు. నెమలిలాగా మారిపోయి నృత్యం చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు స్వయంగా రాధారాణి కూడా నెమలిలాగా మారిపోయి కృష్ణుడితో కలిసి నృత్యం చేస్తుంది. ఇద్దరు కూడా 2 నెమలి. మోర్ అంటే ఏమిటి? నెమలి. నెమలిలాగా మారి నృత్యం చేసినటువంటి ఈ లీలని బృందావనంలో ఒక అంధుడైన భక్తుడు. ఆయన అంధుడు ఎప్పుడు కూడా ఏమీ చూడలేదు. అయితే ఎంత భక్తి అంటే రాధాకృష్ణుల మీద ఆయన ఎప్పుడు కూడా రాధాకృష్ణుల యొక్క నామస్మరణ, రాధారాణి జపం చేసేవాడు. ఇప్పుడు ఒకరోజు స్వయంగా ఆయన మనసులో ఈ రాధాకృష్ణుల యొక్క ఈ మోర్ కుటీర్‌లో ఉన్నటువంటి ఈ సేమ్ పిక్చర్ ఆయన దర్శనం చేసుకుంటారనమాట. వాళ్ళిద్దరి యొక్క నృత్యాన్ని చూసి ఆయన యాజ్ ఇట్ ఈజ్‌గా ఏం చూసాడో అటువంటి నృత్యాన్ని ఆయన ఒక పిక్చర్‌గా గీస్తాడు. ఆయన చేత్తో గీసినటువంటి పిక్చర్ ఆ మోర్ కుటీర్‌లో ఉంది. ఇది ఆ పిక్చర్ అన్నమాట. హరి బోల్ రాధాకృష్ణుల మాతాజీ, హరి బోల్. స్వయంగా మాతాజీ వెళ్ళిన ఆయనకి ఆయన కళ్ళుండవన్నారు కదా అంధుడు. మాతాజీ. ఆయన అంధుడు. అందుకు ఆయన ఎప్పుడు ఎవరిని చూడలేదు. రాధాకృష్ణులు కూడా ఎప్పుడు చూడలేదు. ఆయన మనసులో ఆయన దర్శించినటువంటి ఆ పిక్చర్ పెయింటింగ్‌గా వేశారు. ఆయనే స్వయంగా ఆయన చేత్తో వేసినటువంటి పెయింటింగ్ ఇది. అయితే నేను ఇంతకుముందు మేము వెళ్ళాము. కానీ మాకప్పుడు ఇది మాత్రం క్లోజ్ ఉంది. ఈసారి వెళ్తేనన్నా దర్శించుకుందామంటే చాలా సమయం పడుతుంది మాతాజీ. మీకిష్టమైతే వెళ్దాము అని అన్నారు. నేనింకా వాళ్ళు చెప్పింది మార్చడం ఎందుకని నేనేం మాట్లాడలేదు. అందుకని మనం ఇది మిస్ అయిపోయాం. అక్కడికి వెళ్ళినా దూరం ఇది అమ్మా. లాస్ట్ అది టైం క్రిస్టియన్ లాస్ట్ టైం బర్సానా వెళ్ళినప్పుడు నుంచి నేను దూరం చూశాను మాతాజీ. మాతాజీ. బర్సానాకి దూరం అంటే బర్సానా దగ్గరే కానీ నడవాలి మాతాజీ. 1½ నడవాలి. ఇంకో కొండ నడవాలి మాతాజీ. దీనికి వెళ్ళా లాస్ట్ ఇయర్ నేను. ఇంకో కొండ నడవాలి. అప్పటికే నడవడానికి అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బర్సానా ప్లేస్‌లో మాతాజీ నడిస్తేనే ఎక్కువ చూడగలం. అన్ని ప్లేసుల్లోకి వెహికల్ వెళ్ళడం కష్టం. అది మోర్ కుటీర్. ఆ మోర్ కుటీర్ తర్వాత మీరు ఇంకొక ప్లేస్ ఉందని చెప్పారు. నేను విన్నాను. నేను కూడా ఇది వెళ్ళలేదు. అదేంటి అంటే ఇది చూడండి. ఇది శంకరి కోరె. ఇది ఏం ప్లేస్ అంటే చూడండి, ఇది ఒక వైపేమో నల్లటి పర్వతం, ఒక వైపేమో తెల్లటి పర్వతం. ఇక్కడ ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ ప్లేస్‌ని దాటే రాధారాణి మరియు సఖీలందరూ కూడా కలిసి ఆ పాలు వెన్న తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెన్న తీసుకొని వెళ్తూ ఉంటే కృష్ణుడు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ అటకాయించాడన్నమాట. మీరు ప్రతిరోజు వెళ్తున్నారు. ఎప్పుడు కూడా మాకు ఏ విధమైన దానాన్ని ఇవ్వలేదు. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. అయితే ఇక్కడ ప్రతిరోజు అలా వెళ్తూ ఉంటే ఒకరోజు కృష్ణుడొచ్చి, "మీరు రోజు ఇక్కడి నుంచే వెళ్తున్నారు. మీరెప్పుడు కూడా టాక్స్ పే చేయలేదు. నన్ను కంసుడు పంపించాడు. మీరు నాకు టాక్స్ ఇవ్వాలి. సుంకాన్ని చెల్లించాలి" అని కృష్ణుడు అన్నప్పుడు వాళ్ళందరూ సఖీలంటారన్నమాట. నిన్నెవరు సుంకం చెల్లించడానికి పెట్టుకుంది వాళ్ళకర్థమవుతుంది కృష్ణుడే అని. ఆయన మారువేషంలో వచ్చినా అర్థం చేసుకొని అంటారు. నువ్వే ఒక దొంగవి, పాలు వెన్నని దొంగతనం చేస్తావు. ఆ! మా చీరలు దొంగతనం చేశావు. మా మనసుని దొంగతనం చేశావు. నిన్నెవరైనా పెట్టుకుంటారా? ఏ రాజు పెట్టుకున్నది నిన్ను అని వాదులాడతారనమాట. కంసుడు నిన్నేం పెట్టలేదు అని కాసేపు వాదులాడిన తర్వాత కూడా ఇవి రాధారాణి సఖీలు వినరనమాట. ఏ సుంకం ఇవ్వకుండానే వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే
వాళ్ళ దగ్గర ఉంటాయి కదా కుండలు పగలగొట్టడానికి రాళ్ళు. వాళ్ళ స్నేహితులందరూ కలిసి ఆ కుండలు పగలగొట్టి అందులో ఉన్న వెన్నంతా తినేస్తారు. ఒకరోజు ఆ లీల జరుగుతుంది. ఆ లీల జరిగిపోయిన తర్వాత ఇంకొక రోజు కృష్ణుడిని అక్కడే పట్టుకుంటారు. సఖీలు, రాధారాణి కలిసి కృష్ణుడిని పట్టుకొని బంధిస్తారు. బంధించి కృష్ణుడిని ఒక స్త్రీగా అలంకరిస్తారనమాట. స్త్రీగా అలంకరించి కృష్ణుడికి అప్పుడు అక్కడ పనిష్మెంట్ ఇస్తారు. అది శంకరి కోరె. ఇది కూడా మనం వెళ్ళలేదు. ఈ ప్రదేశాలన్నీ కూడా మాతాజీ మనం వెళ్ళాలి అంటే నడవడానికి రెడీగా ఉండాలి. ఏ ప్రదేశానికైనా నడిస్తేనే ఇక్కడ బాగా వెళ్ళగలం. ఈ ప్రదేశంలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇక్కడ. బర్సానా ప్రదేశంలోనే బర్సానా చూడ్డానికే మనకి 1 డే సరిపోతుందంట. మనం ఒక పూట వెళ్ళామంతే. అందుకని పూర్తిగా అన్ని కవర్ చేయలేకపోయాం. ఆ తరువాత మనం ఏం దర్శించుకున్నాము? ఇక్కడ చూడండి. ఇది బర్సానా పక్కనే ఉండే గెహ్రావన్. గెహ్రావను మనకి మొత్తము మనకి బృందావనంలో 12 వనాలు కూడా ఎంతో దట్టమైన వనాలు. కానీ ఇప్పుడు చూస్తే మనకి వనాలు కనిపించవు. బృందావనానికెళ్తే మొత్తం అన్ని కూడా బిల్డింగ్స్ కనిపిస్తాయి. కాకపోతే ఒకప్పుడు ఇలా అన్నీ కూడా దట్టమైన వనాల్లాగే ఉండేవంట. ఇప్పుడు మాత్రం అలా అయిపోయాయి. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఎక్కువగా ఫేమస్ ప్లేస్ అయినప్పుడు మనందరికి వసతుల కోసం అన్నీ చేయవలసి వస్తుంది. కానీ ఈ గెహ్రావన్ని చూస్తే మాత్రం ఇక్కడ వనాలు ఎలా ఉన్నాయో మొత్తం బృందావనంలో కూడా అలానే వనాలుండేయంట. ఇక్కడ ఈ గెహ్రావన్‌లో ఎలా ఉండేదంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఒక చెట్టుతోని ఇంకొక చెట్టు అలా కలిసిపోయి అన్నీ కూడా కొమ్మలెలా ఉన్నాయో అలానే కొమ్మలుండేయంట బృందావనం మొత్తంలో కూడా. అందుకని బృందావన వాసులందరూ కూడా ఎక్కడైనా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఈ కొమ్మల మీద నుంచే వెళ్ళిపోయేవారు. అంత పెద్ద పెద్ద కొమ్మలుండేవి. ఈ గెహ్రావన్‌లో ఈ గెహ్రా కుండ్ కూడా ఉంది. ఇది కూడా మనకి బర్సానా చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి ఇది ఇందాక చూసాం గదా! ఈ 2 కొండల మధ్యలో ఉన్న ప్లేసు అది. ఇది పీలిపోకర్. పీలిపోకర్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. రాధారాణికి ఒకసారి దూర్వాస మహాముని వరమిస్తారు. దూర్వాస మహాముని బృందావనానికి వచ్చినప్పుడు ఆయనకి వండడానికి కూడా ఏమీ ఉండవు. కానీ ఆ సమయంలో ఏమీ లేనప్పుడు కూడా ఎంతో రుచికరంగా చేసి పెడుతుంది దూర్వాస మహామునికి రాధారాణి. అది తిన్న దూర్వాస మహామునికి చాలా సంతోషిస్తారనమాట. ఎంతో రుచిగా వండావమ్మా! చాలా బావుందని రాధారాణికి ఆశీర్వాదం ఇస్తారు. ఎవరైతే నీ చేతి వంట తింటారో వాళ్ళకి దీర్ఘాయువు ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. అదే విధంగా ఎప్పుడైతే ఆ వరాన్ని ఇచ్చారో అప్పటినుంచి కూడా ఆహ్, యశోదామాత వీళ్ళని వృషభాను మహారాజుని మరియు కీర్తిదా సుందరిని అడిగి రిక్వెస్ట్ చేసి రాధారాణితోనే కృష్ణుడికి వంట చేపిస్తుంది. అలా ఎప్పుడు కూడా రాధారాణి వంట చేసేది కృష్ణుడికి. ఒకరోజు ఏం జరిగింది? రాధారాణి ఎంతో రుచికరంగా వంట చేసి పెట్టి వెళ్తూ ఉంటే, యశోదామాతకి చాలా బాగా నచ్చుతుందనమాట ఆ వంట. అప్పుడు ఏం చేస్తుంది? ఆ సమయంలో ఎవరైనా అమ్మాయి నచ్చితే వాళ్ళని కోడలుగా చేసుకోవాలి అంటే, వాళ్ళ చేతికి పసుపు రాసేవారనమాట. ఇప్పుడేం చేస్తుంది? ఆహ్, యశోదామాత రాధారాణి చేతులకి పసుపు రాసేస్తుంది. పసుపు రాస్తే అది రాధారాణి ఏమనుకుంటుంది? అయ్యో! నా చేతికి ఇలా పసుపు రాసేశారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని వెళ్లి అక్కడ ఒక కొలనులో రాధారాణి చేతులు కడిగేస్తుందనమాట. ఆమె చేతులు పసుపుగా ఉన్నాయి గాబట్టి ఆ కుండంతా కూడా పసుపచ్చగా మారిపోయింది. కానీ ఇప్పుడు యాక్చువల్‌గా చూస్తే మనకలా పసుపు రంగులో ఏం కనిపించదండి. లాస్ట్ టైమ్ మేము చూసాం. నార్మల్ ఒక కుండలాగా కనిపిస్తుంది. ఇదే పీలిపోకర్ రాధారాణి చేతులు కడిగినటువంటి ప్లేస్. అక్కడ చూస్తే మనము హ్మ్. ఇక్కడ ఇంకా ఒక ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనకి అక్కడ వృషభాను కుండ్ మరియు కీర్తిదా కుండ్ అవి కూడా చూడవచ్చు. ఇంకొకటి ఒక మీసాలవాడు. ఇది కూడా బర్సానా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ ఎవరు అంటే మధుమంగల్. మధుమంగల్
ఒకసారి కృష్ణుడు ఎప్పుడు మధురకు తిరిగి వెళ్తున్నారు. ఎక్కడికి? బృందావనం నుంచి మధురకు వెళ్ళే సమయంలో ఇక్కడ ఏం జరుగుతుంది? మధుమంగళ పాయసాన్ని తీసుకొని వస్తాడు. పాయసాన్ని తీసుకొని వచ్చి కృష్ణుడికి ఇవ్వబోతూ ఉంటే కృష్ణుడు ప్రయాణం అవుతున్నాడు. అయితే అంటాడనమాట మధుమంగళ్, నువ్వు వెళ్తున్నావా? వెళ్ళేసిరా, వెళ్ళొచ్చిన తర్వాత మనము ఇద్దరం కలిసి పాయసాన్ని తిందాం. అప్పుడు కృష్ణుడు అంటారు, నీ వెళ్ళి రావడానికి సమయం పడుతుందేమో, పర్వాలేదు, నేను ఎదురు చూస్తాను. నువ్వు ఒక పని చేసేయ్, నువ్వు ఇప్పుడు తినేసేయ్, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మన ఇద్దరం కలిసి తినొచ్చు. అయితే అప్పటి నుంచి కూడా మధుమంగళ లేదు లేదు నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటానని అప్పటి నుంచి మధుమంగళ ఆ పాయసం పాత్రతో ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడనమాట. ఆయన్నే మనము లోటా బాబా అంటాం. మనం ఎక్కడ దీన్ని మనము గోవర్ధన పరిక్రమలో చూడొచ్చు లోటా బాబా విగ్రహాన్ని. ఈ మనకి బర్సానా ప్లేస్ లో ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు మాత్రము మనం చూసాం, అందులో కొన్ని మిస్ అయ్యాం. ఆ తరువాత మనము ఇక్కడి నుంచి బర్సానా నుంచి నందగాంకి వెళ్ళాం. నందగాంలో ఇక్కడే మనకి నందగాము, కృష్ణుడు ఎక్కడి నుంచి గోకులాల నుంచి నందగాంకి వచ్చాడు. రాధారాణేమో రావల్ నుంచి బర్సానాకి వెళ్ళింది. ఈ నందగాంలోనే ఇది చాలా పెద్ద నందగాం అనేది ఇది రాజమహల్ లాగా పెద్దగా ఉంటుంది. మనం కేవలం ఈ టెంపుల్లో ఉండే విగ్రహాలను మాత్రం చూసాము. ఇక్కడ బాగా తోపులాట జరిగింది. ఈ విగ్రహాలు చూడడానికి చాలా కష్టపడ్డాం కూడా. ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు మాకు కనిపిస్తుందా మాతాజీ? ఈ విగ్రహాలు చూడడానికి ఒక గంట సేపు తోసేశారు. భలే నెట్టారు. అవును మాతాజీ. చాలా నెట్టారు. ఆటోమేటిక్ గా నందబాబా ముందుకు మరియు వెళ్ళిపోయాం యశోద మాతాజీ. మాత. అసలు మనతో ప్రమేయం లేకుండా వెళ్ళిపోయాం. కృష్ణ మాకు బలరాం. దర్శనం అవ్వలేదు మాతాజీ. ఇక్కడే 200 ఇచ్చి వెళ్ళాం చూసుకోండి. మాతాజీ. ఇక్కడే 200 ఇచ్చి వెళ్ళారా మీరు? ఓకే ఓకే. అక్కడ లోపలికి అక్కడ దాకా తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్లారు 200 ఇచ్చిన వాళ్ళు. అవునా? ఓకే ఓకే. ఈ తర్వాత మాతాజీ ఈ బిల్డింగ్ మొత్తం కూడా చూస్తే ఇది పైన మొత్తము చాలా పెద్ద బిల్డింగ్. ఆ పైకి వెళ్తే ఇక్కడ ఇది చాలా ఎత్తులో ఉండేది కాబట్టి కృష్ణుడు ఆ చిన్న వయసులో ఎప్పుడైతే ఆవుల్ని తీసుకొని మేతకు తీసుకొని వెళ్ళేవారు కదా, అక్కడి నుంచి యశోద మాత చూసేదన్నమాట. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు, ఇక్కడ అందరు కనపడుతున్నారా లేదా, ఒక మళ్ళీ ఆమె వంట చేస్తూ మధ్యలో పైకి వెళ్ళి ఒకసారి చూసొచ్చేది. కృష్ణుడు దగ్గరలో ఉన్నాడా, నేను అన్ని కట్టి పంపించాను గాని ఇప్పుడు మళ్ళీ ఏదన్నా తయారు చేద్దామని ఆమె తయారు చేయించడము, లేకపోతే ఎవరైనా సఖీలతో తయారు చేయించడము, మళ్ళీ ఇంకేమైనా లడ్డూలు కానీ ఏదో మళ్ళీ ఫ్రెష్ గా వెన్న తయారు చేశానని ఏదో ఒకటి మళ్ళీ ఇంకెవరినో ఒకళ్ళని ఇచ్చి కృష్ణుడికి ఇచ్చి రమ్మనేది అనమాట. పైకి వెళ్ళడం, కాసేపటికి ఒకసారి పైకి వెళ్ళడం, చూడడం, కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, సరిగ్గా ఉన్నారా, అందరూ ఉన్నారా, కనుచూపు మేరలో కనిపిస్తున్నారా, ఏం జరగలేదు కదా అని చూసేది, మళ్ళీ కిందికి వెళ్ళి పని చేసుకోవడం, మధ్య మధ్యలో ఎవరన్నా పంపించడం. అలా కృష్ణుడు ఎప్పుడైతే పూర్తిగా దట్టమైన అడవుల్లోకి వెళ్ళనంత వరకు కూడా అక్కడే ఉండి చూసేదన్నమాట. దట్టమైన అడవుల్లోకి మళ్ళీ ఆవుల్ని తీసుకొని మేతకు వెళ్ళేవాడు కదా 6 సంవత్సరాల తర్వాత. అప్పుడు మాత్రము కనిపించేవాడు కాదు కృష్ణుడు. అప్పుడు మాత్రం ఏం చేసేది, సాయంత్రం అవుతున్నప్పుడు వెళ్ళేది. ఎప్పుడైనా ఆవులన్నీ వస్తుంటే కొంచెం దుమ్ము రేగుతుంది కదా, దుమ్ము రేగినప్పుడు మాత్రం చూసి కృష్ణుడు వస్తున్నాడు, ఇక వచ్చే సమయం అయింది, అక్కడ దుమ్ము వస్తుందని ముందే అన్ని కృష్ణుడు రావడానికి ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లు చేసేదన్నమాట. ఇంట్లో పేరుకుండేది కానీ మనసంతా కృష్ణుడి దగ్గరే ఉండేది. అన్ని కృష్ణుడి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండేదన్నమాట. ఈ ప్రహరీ కూడా పైన బాగా యశోద మాతకి చాలా యూస్ఫుల్ గా ఉండేది, కృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని తెలుసుకోవడానికి. ఈ పైకి కూడా వెళ్ళొచ్చు, మనము సమయం లేదు అందుకని ఎక్కడికి వెళ్ళలేదు. ఇది వెళ్ళి చూస్తే మనకి నందగాం మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. చూడండి, నందగాంలో తేర్ కదంబ. తేర్ కదంబ కూడా వెళ్ళిన గుర్తు లేదు కదా మాతాజీ? వెళ్ళలేదు మాతాజీ. తేర్ కదంబ. ఈ తేర్ కదంబ చాలా ప్రత్యేకం. ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు చర్చించుకున్నాం. తేర్ కదంబలో ఏంటి ప్రత్యేకత? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు కృష్ణుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కానీ ఎలా ఇచ్చేవాడు? ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్, కానీ కృష్ణుడికి సెల్ ఫోన్ అక్కర్లా. ఆయనకున్న వేణువే ఆయన సెల్ ఫోన్.
ఫ్లూట్ ఎవరికి ఏ ట్యూన్ కావాలో కృష్ణుడికి బాగా తెలుసు. వాళ్ళకి ఆ విధంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు అనమాట. వేణువు ఊదేవాడు. అలా మనకి ఈ తేరు కదంబలో ఉదయం వెళ్ళేటప్పుడు గోపబాలుల కోసం స్పెషల్ ట్యూన్. అది వాయించగానే అందరూ ఆ తేరు కదంబ దగ్గరకొస్తారు. ఆ తరువాత మళ్ళీ ఆ గోవుల కోసం మనం చెప్పుకున్నాం. కృష్ణుడి దగ్గర నందమహారాజుకి ఎన్ని గోవులుండేవి? 9 9 లక్షల లక్షల గోవులు. గోవులు మాతాజీ. 90 లక్షల 9 9 గోవులు లక్షలు. ఉంటాయి. లక్షల గోవుల్ని 90 ఒక్కొక్క లక్షల గోవుని గోవులు. పిలవడం సాధ్యం అవుతుందా? కష్టం. అన్ని గోవుల్ని కలిపి అవ్వదు. 108 గ్రూపులుగా చేశారు. ఒక్కొక్క గోవు ఒక్కొక్క ప్రత్యేకత. రంగులో, రూపులో. కొన్నేమో వైట్ కలర్ ఉండేవి, తెల్లగా ఉండేవి. కొన్ని గోధుమ రంగులో, కొన్ని ఎరుపులో, కొన్ని నలుపులో, ఒక్కొక్క దాని మీద తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, ఎరుపు మచ్చలు అలా వేరుగా ఉండేవి. కొన్ని కొన్ని గోవుల యొక్క ముఖమేమో మృదంగా ఫేస్‌లో ఉండేవి. కొన్ని అశ్వముఖంలో ఉండేవి. దానికి కొన్ని కొమ్ములు ఎలా తిరిగి ఉన్నాయి. అలా మొత్తము ఆ గోవులు జాతి మొత్తం కూడా ఒక విధంగా ఉండేవి. వాటన్నిటికి కలిపి ఒక హెడ్ ఉండేదనమాట. రవళి, కుంకుమి వాటిని బట్టి వాటికి ఆ పేరిచ్చాడనమాట కృష్ణుడు. అవి అన్నీ కూడా ఎన్ని 108. కృష్ణుడు ఒక్కొక్క గ్రూప్ రాగానే మనకెలా చాంటింగ్ బ్యాగ్ ఉంది చూడండి. చాంటింగ్ బీట్స్. కృష్ణుడికి కూడా ఒక జపమాల ఉండేది. 108 రాగానే 108 పూసలు ఇలా అనేవాడు. అన్ని గ్రూపులు రాగానే చలో. అప్పుడు గోవులను తీసుకొని ఎళ్ళేవాడు. అందుకని మనకు 10 గోవులుంటేనే ఒక గోవు ఎటు వెళ్ళిందో తెలీదు. మనం వెళ్ళిన 70 మందిలోనే ఒక్కొక్కళ్ళు అటు ఇటు వెళ్ళాం. అన్నీ ఉన్నాయి జ్ఞానం ఉంటేనే. మరి ఆవులకి జ్ఞానం లేదు. అయినా కానీ 9 లక్షల ఆవుల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాటిని యథావిధిగా తీసుకురావాలి గదా ఇంటికి. అంత టెక్నాలజీ వాడేవాడనమాట కృష్ణుడు. సింపుల్ టెక్నాలజీ. ఒక జపమాల, వేణువు అంతే. ఇంకేం అవసరం లేదు. ఇలా ప్రతిరోజు కూడా ఉదయం మళ్ళీ ఎవరిని పిలవాలన్నా తేరకదమ్మ దగ్గరికి వచ్చి రాత్రిపూట గోపికల్ని పిలవాలన్నా అక్కడికొచ్చి ఆయన ఫ్లూట్ వాయిస్తే ఆయన వాయించినటువంటి ఆ స్వరాన్ని బట్టి ఎవరికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అర్థమైపోయేదన్నమాట. ఇదే ప్లేస్ తేరు కదంబ. ఆ వృక్షం కదంబ వృక్షం. ఇప్పటికి కూడా ఆ కదంబ వృక్షం అలాగే ఉంది. కృష్ణుడు అప్పుడు ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ ఆ కదంబ వృక్షం ప్రత్యేకంగా అక్కడే ఉంది. తేరంటే పిలవడం. తేరు కదంబ అంటే కదంబ వృక్షం దగ్గర ఉండి అందరినీ పిలిచేవాడు. ఇది మనకి నందగామ ప్రదేశంలోనే కనిపిస్తుంది. మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా ఇది చూడలేదు మాతాజీ. ఓకే. ఈ తేరు కదంబ మిస్ చేసుకొని వెళ్ళిపోయాము. ఆ తర్వాత మనం వెళ్ళాము ఇక్కడి నుంచి ఎక్కడికి అంటే బృందాకుండ్. ఈ బృందాకుండ్‌లో మనం అందరం కూడా వెళ్ళి ఇక్కడ బృందాదేవి ముందల కూర్చొని కాసేపు అక్కడ ఉన్న పూజారి మనకి బృందాదేవి యొక్క కథ చెప్పారు. స్వయంగా బృందాదేవి అంటే ఎవరండి? తులసి మహారాణి. తులసి మహారాణి. ఆమె పేరు మీదనే బృందావన్. ఆమె పేరు మీదనే బృందావన్ అనే పేరు వచ్చింది. రాధావన్, కృష్ణావన్ అనలేదు. బృందావన్. ఎందుకంటే ఆ వనమే ఆవిడది. ఆమెనే మొత్తము రాధాకృష్ణుల కోసం అన్ని ఏర్పాట్లని చేస్తుంది. ఇక్కడ కూర్చొని మనము ముందు లోపల కథ విన్నాం. కథ విన్న తర్వాత అది తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి బాగుంది పిక్చర్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్‌లో ఇక్కడ చూడండి ఒక పువ్వు కనిపిస్తుంది. ఈ పువ్వు చేతిలో ఒక పక్షి ఉంది. ఈ పక్షి పేరు దక్ష. అయితే ఈ బృందాదేవి ఏ ఏర్పాట్లు చేయాలన్నా రాధాకృష్ణుల కోసం చేసేది బృందాదేవి. రాధారాణి కృష్ణుడు కలుసుకునే ప్రదేశాన్ని నిర్ణయించేది, ఆ ప్రదేశంలో ఎటువంటి వాతావరణం ఉండాలి, ఏ విధంగా చెట్లు ఉండాలి, ఏ పువ్వులు ఉండాలి, ఆ పువ్వుల యొక్క వాసన కృష్ణుడి యొక్క ముక్కుకి తగలాలి అంటే ఏ విధంగా గాలి వీచాలి, ఎంత వేగంగా గాలి వీస్తే వాసన అనేది వెళ్తుంది, మరీ ఎక్కువ వేగంగా వీస్తే ఆ వాసన అనేది మనకు తగలదు. మరీ తక్కువగా వీస్తే మనకు రాదు. ఎంత వేగంగా గాలి వీచాలి, ఎలా కొమ్మలు ఉండాలి అన్నీ కూడా ఏర్పాట్లు చేసేది బృందాదేవి. మొత్తం బృందావన్ మొత్తం కూడా బృందాదేవి ఎలా చెబితే అలా నడుచుకుంటుంది. అవంతా కూడా ఎలా? కృష్ణుడికేమో వేణువు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వేణువుల ద్వారా ఇస్తాడు. కానీ మరి బృందాదేవికి మాత్రం చిలుకలు. ఆమె
బృందాదేవి దగ్గర ఉన్నటువంటి చిలుక పేరు దక్ష. ఆ దక్ష యొక్క మెయిన్ హెడ్ దక్ష. ఆ దక్ష కింద మొత్తం 1,00,000 చిలుకలు ఉన్నాయంట. ఎలా అంటే కొన్ని చిలుకల్ని ఒక ప్రదేశానికి పంపిస్తుంది రాధారాణి. ఇంకో చిలుకల్ని ఇంకో కొన్ని ప్రదేశాలకి. అక్కడికి వెళ్లి ఆ చిలుకల ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చే లోపల ఇంకో కొన్ని చిలుకల్ని పంపిస్తుంది. అందుకని అన్ని చిలుకలు మొత్తం బృందావనంలో మెసేజ్ పాస్ చేసేవన్నమాట. వాళ్ళకి ఏది కావాలన్నా కానీ, ఎక్కడ ఏం జరిగినా గానీ సెకండ్‌లో అన్నీ బృందాదేవికి తెలిసిపోతాయి. అలా అన్ని ఏర్పాట్లు కూడా కృష్ణుడికి నచ్చే విధంగా బృందాదేవి చేసేది. అందుకని బృందావనం అని పేరు వచ్చింది. ఇక్కడ చూడండి గోవర్ధన శిలలు మొత్తము. ఈ గోవర్ధన శిలలన్నిటికి కూడా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇది కూడా మన పూర్తిగా మన సంప్రదాయంలో ఉన్నటువంటి మన ఆచార్యుల యొక్క పరంపర ఉంది అని ఎంతో బాగా ఆయన మనకి వివరించారు పూజారి. ఇంకా చెప్పాలనుకున్నప్పుడు చాలా మంది వస్తున్నారని ఆయన ఆపేశారు. ఆ విధంగా ఇప్పుడు బయట ఇక్కడ పిక్చర్ లో కంటే కూడా బయట రియల్ గా బృందాదేవి చాలా బాగున్నారు. ఎంతసేపు చూసినా కానీ తనివి తీరలేదు, అంత బాగున్నారు బృందాదేవి. మళ్ళీ ఉద్ధవ్ కుండలో కూడా బుద్ధవుడు కూడా అలానే ఉన్నాడు, చాలా ప్రసన్నంగా. బృందాదేవి కూడా అలానే చాలా ప్రసన్నంగా ఉన్నారు. ఇక్కడ ఇదే ప్రదేశంలో కాసేపు మేము ఇక్కడనే బయట కూర్చొని ఇక్కడ కీర్తన చేశాము, తులసి కీర్తన చేశాము, తులసి కథ చర్చించుకున్నాము, పరిక్రమ చేశాము. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము బృందావనానికి. ఇదే లాస్ట్ అన్నమాట ఆ రోజుకి. మాతాజీ చిలుకలు కూడా చాలా ఉన్నాయి మాతాజీ మనం చూసినప్పుడు అక్కడ. అవునవును, అవును మాతాజీ. చాలా చిలుకలు అసలు. ఆ రోజు మేము రాధా దామోదర్ మందిరాన్ని దర్శనం చేసుకోవాలని అనుకున్నాము, కానీ కుదరలేదు. అందుకని అక్కడి నుంచి డైరెక్ట్ గా అక్కడి నుంచి హోటల్ రూమ్ కి వెళ్ళిపోయాం. ఆ తర్వాత నెక్స్ట్ డే మానసిగంగ. ఇది పరిక్రమలో వచ్చే మానసిగంగ మాతాజీది. మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. సమయం ఉందా? ఎంత టైం? 7:30 7:23 అయింది మాతాజీ. ఓకే, అయితే ఇది కూడా మనం ముగిద్దాం ఈ రోజు. ఆ నెక్స్ట్ డే 3వ రోజు మేము వెళ్ళాము ముందుగా మానసి గంగాకి. అయితే మానసి గంగా ఇందాక చర్చించుకున్నాం. ఈ మానసి గంగా వేరు, ఆ మానసి గంగా వేరు. ఈ మానసి గంగా ప్రత్యేకత ఏమిటి అంటే, నేను దీని గురించి గోవర్ధన పరిక్రమలో చెప్తాను. అయితే ఇక్కడ చూడండి, ఇది బాండీర్వన్. బాండీర్వన్ ప్రత్యేకత ఏమిటి అంటే, చాలా మందికి సందేహం, రాధాకృష్ణుల యొక్క వివాహం జరిగిందా లేదా. చాలా మందికి సందేహం ఉంటే వాళ్ళని బాండీరవనానికి తీసుకొని రావాలి. బాండీరవనంలో అందరు కూడా ప్రత్యేకంగా చూశారు, రాధాకృష్ణుల యొక్క వివాహాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు జరిపించాడు. రాధారాణి యొక్క కృప కోసం బ్రహ్మదేవుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే, అప్పుడు రాధారాణి యొక్క ఎడమ కాలి యొక్క బొటన వేలి యొక్క చిన్న గోరు మాత్రమే దర్శనమైంది. అప్పుడు బ్రహ్మదేవుడు చాలా దుఃఖిస్తాడనమాట. అది నాకు రాధారాణి యొక్క దర్శనం అవ్వలేదు, కేవలం పాద పద్మాల దర్శనం కూడా అవ్వలేదని ఆయన చాలా దుఃఖిస్తాడు. ఇప్పుడు కృష్ణుడు బ్రహ్మదేవుని బాధపడొద్దని చెప్పి, భవిష్యత్తులో నీకు నేను కృపని చూపిస్తాను అని చెప్పి, ఇప్పుడు రాధారాణి ఎప్పుడైతే రాధాకృష్ణ వివాహం చేసుకోవాలి అని అనుకుంటారో, అప్పుడు స్వయంగా బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానిస్తాడు. బ్రహ్మదేవుడి స్వయంగా రాధాకృష్ణ యొక్క వివాహాన్ని జరిపిస్తారు. అయితే రాధాకృష్ణ యొక్క వివాహం గురించి కొన్ని కల్పాల్లో కొన్ని విధాలుగా జరిగింది. అయితే మనం చర్చించుకుంది ఏమిటి అంటే, ప్రత్యేకంగా ఒకరోజు నందు బాబా చేతుల్లో కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఉంటే కృష్ణుడు బాగా విసిగిస్తున్నాడు అనమాట. విసిగిస్తూ ఉంటే నందు మహారాజు ఏం చేస్తారంటే, సరే యశోదమాత దగ్గరికి పంపిద్దామని చెప్పి ఒకళ్ళకి సేవకులకి ఎవరికో తెలిసిన వాళ్ళకి కృష్ణుడిచ్చి యశోదమాతకి ఇవ్వమని చెప్పినప్పుడు, ఆ సమయంలో కృష్ణుడు స్వయంగా ఇక్కడి నుంచి
ఆ సేవకుల దగ్గర నుంచి దూకేస్తాడనమాట. దూకినప్పుడు వెంటనే సడన్‌గా సంవత్సరన్నర పిల్లవాడు 14 సంవత్సరాల పిల్లవాడుగా మారిపోతాడు. 14 సంవత్సరాలంటే మనకేమిటి అంటే 14 సంవత్సరాలంటే మనకేమో టీనేజ్ అని చెప్తాం ఇంగ్లీష్‌లో. కానీ వాళ్ళకి టీనేజ్ కాదది. ఆ! యవ్వన ఇప్పుడు దశ అని మనకి వస్తుంది. కౌమార దశ. కౌమార. మనకి కౌమార టీనేజ్. వాళ్ళకి 16 నుంచి వాళ్ళకి యుక్త వయసే అన్నమాట. అయితే ఆ 14 సంవత్సరాల వయసులో కౌమార దశ. ఆ సమయంలో స్వయంగా రాధారాణి కూడా 14 సంవత్సరాలుగా మారిపోతుంది. వాళ్ళిద్దరికీ కలిసి అక్కడ వివాహం చేస్తారు బాండీరవన్‌లో. బాండీరవన్‌లో మనము రాధాకృష్ణుల వివాహం జరిగిన ప్లేసు. ఇక్కడ ఒక పక్కన ఒక వృక్షం ఉంది గదా! ఆ వృక్షం చుట్టుపక్కల కూడా మనం చూడవచ్చు. ఒక ప్లేస్‌లోనేమో రాధారాణి కృష్ణుడికి సింధూరం పెట్టిన ప్లేసు. ఒక ప్లేస్‌లోనేమో తలంబ్రాలు వేసింది. ఒక ప్లేస్‌లోనేమో ఒడిబియ్యం వేసింది. అవన్నీ కూడా మనం దర్శించవచ్చు. బాండిరవన్‌లో చాలా సేపున్నాము. బాండిరవన్‌లో దర్శనం కంటే కూడా ఎక్కువగా అందరూ కలిసి షాపింగ్ చేశారు. షాపింగ్ ఏమేం చేయాలనుకున్నారో అందరూ బాండిరవన్‌లో షాపింగ్ చేశారు. అవును, చాలా షాపింగ్ సేపు చేసి చేశారు. షాపింగ్ చేసిన తర్వాత ఇక్కడ బాండిరవన్‌లో ఒక ఇద్దరు మాతాజీలున్నారు. వాళ్ళని చూస్తే మనకి ఆశ్చర్యం అవుతుందన్నమాట. మీరు చూడవచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. అయితే ఈ తర్వాత మనకి ఏం జరుగుతుంది? బాండిరవన్‌లో ఆ వివాహం అన్ని దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇంకొక టెంపుల్‌కెళ్ళి మేము దర్శనం చేసుకొని వస్తూ ఉన్నాం. అక్కడ ఇంకేదో టెంపుల్ ఉంది. అదేంటో పేరు గుర్తు రావట్లేదు. ఇక్కడ మాత్రం కొంతమంది మాతాజీలు బయట ఉండి చాలా ఆహ్, పెద్ద పెద్ద తాంబాళాలలో వాళ్ళు వాళ్ళు పట్టించిన గోధుమ పిండి చపాతీలు చేస్తున్నారనమాట. వాళ్ళు ఎంత ఈజీగా ఫాస్ట్‌గా చపాతీలు చేస్తున్నారో. చపాతీలు చేసి మళ్ళీ కట్టెల పొయ్యి మీద కాల్చి పైనుంచి తీసి కింద పొయ్యిలో పెడుతున్నారు. అవి పొంగిన తర్వాతే అందులో వేశారు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చపాతీలకి ఎక్కడ కూడా నూనె అవును రాసి మాతాజీ. అవును, 2 చపాతీలకు కలిపి మంచిగా నెయ్యి రాసి చేసి ప్రభుజీకి చెప్తుందన్నమాట. సీతాకాంత్ ప్రభుజీకి ఏం చెప్తుందంటే, "మీరు ఎంతమందినైనా తీసుకొని రండి. మేమందరికి కూడా ప్రసాదం పెడతాం ఇక్కడ" అని అవును. చేసి చెప్తున్నారు వాళ్ళు. మన ఇంట్లో నలుగురు చేయడమే మనకు చాలా కష్టం. కానీ వాళ్ళు ఎంత బాగా సేవ చేస్తున్నారక్కడ. రామ్ ప్లేస్‌లో వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని వడ్డిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మేము బాండిరవన్ నుంచి వ వ వన్ నుంచి మనం వెళ్ళిందెక్కడికి అంటే వంశీవట్‌కి వెళ్ళాం. కానీ ఆ వంశీవట్ పిక్చర్ తీసుకోలేదు. ఇప్పటికి ల్యాప్‌టాప్ హ్యాంగ్ అయిందనమాట. అందుకని నేను రేపు చూపిస్తాను. ఈ వంశీవట్‌లో ప్రత్యేకత ఏమిటి అంటే ఎవరికైనా గుర్తుందా మాతాజీ వంశీవట్ ప్రత్యేకత? అది అది అందులోపల ఒక బొమ్మకి అంటే ఆనిస్తే సౌండ్స్ వస్తాయి అన్నారు. ఆ! వంశీ వేడిగా తేపకి చూస్తే కనుక వంశీవట్‌లో వేణుగానం యొక్క ఇక్కడ సౌండ్ వస్తుంది మాతాజీ. మాతాజీ. ఇక్కడ కృష్ణుడు రాసలీలలు చేసినటువంటి ప్లేస్. అందుకని ఇక్కడ ఒక చాలా మంచి మందిరం ఉంది. మందిరాన్ని కూడా మేము దర్శనం చేసుకున్నాము. ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న వంశీవట్ ప్లేస్‌లో ఉన్నటువంటి గ్రామవాసులు, మాతాజీలొచ్చి సాయంత్రం చాలా అందంగా కీర్తన చేస్తారనమాట. ప్రతిరోజు సాయంత్రం. అక్కడ కృష్ణుడు చేసినటువంటి రాసలీలలు అక్కడే జరిగాయండి. మనకు ఉదాహరణ అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షానికి మనం చెవి ఆనించి వింటే అందులోంచి కొన్ని మ్యూజిక్ సౌండ్స్ ఒస్తున్నాయి. ఒక్కొక్కళ్ళకొకటి వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఏదో కొన్ని శబ్దాలైతే వస్తున్నాయి. కానీ శ్రద్ధగా విన్న వాళ్ళకి ఇంకా బాగా వినిపించొచ్చేమో. మాకంతవరకు వినిపించాయి. ఆ మాతాజీ అక్కడ వంశీ వృక్షం కూడా నలుపు తెలుపు 2 కలర్ మిక్స్డ్ గా ఉంది కదా మాతాజీ. చోట 2 మాతాజీ, అది వేరే వంశీ వట్లోనే ఒక కొమ్మేమో నలుపు కలర్ లో ఒకటి కొమ్మ తెలుపు కలర్ లో ఉంది కదా అది మాతాజీ. వేరే చోట. వేరే ఇది చోట ఇదే ఏర్పాటు మాతాజీ. చేసింది. వేరే చోట మాతాజీ అది. అది వేరే చోట. వెలుపు రాధా. వంశీ వట్. రావల్లో మాతాజీ రావల్. ఇది కూడా చెప్పారు ప్రభుజీ పొద్దున్నే మాతాజీ. చేసేటప్పుడు ఇది కూడా చెప్పారు. సీతాకాంత్ ప్రభుజీ చెప్పారు కదా. అది పొద్దున్నే మాతాజీ. అది ఇక్కడ గుర్తులేదు పొద్దున్నే మాతాజీ. మాతాజీ. అక్కడ ఉదయం సీత పూట సైడ్ ప్రదక్షిణం చేసాము. సౌండ్ అది వచ్చేది అక్కడ వేరే నలుపు మాతాజీ. తెలుపు ఉంది మాతాజీ. అది బ్రహ్మాండ ఘాట్ దగ్గర ఉంది మాతాజీ. ఆ, బ్రహ్మాండాడికి. మాతాజీ. మరి ఇక్కడ ఉందో లేదో అయితే ఐడియా లేదు. ఓకే. అయితే ఇక్కడి ఇక్కడ నుంచి మేము శబ్దాలే తర్వాత వినిపించినాయి. వెళ్ళిన తర్వాత
రాధా దామోదర్ దగ్గరికి వెళ్ళాము. రాధా దామోదర్ దర్శనం చేసుకున్నాము ఆ రోజు. మనము మిగిలినవన్నీ కూడా యాత్ర ఇప్పటి వరకు మనము 3 రోజులు చర్చించాము. మిగిలినవన్నీ కూడా మళ్ళీ మనము రేపు చర్చిద్దాము. యాత్రలో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మనం బృందావన్ వర్చువల్ యాత్ర విన్నా కానీ బృందావన్ లో చేసిన ఫలితాన్ని మనకి రాధాకృష్ణులు ఇవ్వాలి అని అందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన. హరే కృష్ణ మాతాజీ.